నిర్గమకాండము 1వ అధ్యాయం. నిర్గమకాండము 1వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు మనందరం కూడా మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనందరం కూడా మార్చి చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయగా, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించుందిరని ఫరోతో చెప్పిరి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. ప్రభు సాయం కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా మధ్యకు తీసుకురాబడిన లేఖన భాగములు నిర్గమకాండం మరి తండ్రి 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 22 వచనాల ద్వారా ప్రభా, నిర్గమకాండంలో ప్రభా విమోచకుడు ప్రభా తండ్రి మోషే కనిపిస్తుండగా మా విమోచకుడుగా ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మీరు పంపిన దేవుడిగా ఉన్నారు. మరి ఈ విమోచనలో స్త్రీల యొక్క భాగస్వామ్యాన్ని వారు ఏ విధంగా ప్రభా దేవుని ప్రణాళికలో భాగమైనారో, ఏ విధంగా మరి తన ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేలు జనాంగం బయటికి రావడానికి వీరు దోహదపడ్డారు. మీరు మాతో మాట్లాడుతురండి. మేము కూడా నాయన మా బానిసత్వం నుండి మమ్మల్ని మీరు బయటికి తీసినటువంటి దేవుడు, మీ యొక్క ప్రణాళికలో ఏ విధంగా పాలిభాగస్థులం అవ్వాలో మరి ప్రతి మాట మీరు మాతో మాట్లాడుతురండి. దయగల మీ చేతులకి సమయాన్ని అప్పగించుకొనిచున్నాం. నిలబడుతున్న నీ దాసరాలు, అయోగ్యురాలు, అపాత్రురాలు కృపలో జ్ఞాపకం చేసుకుని మీ నోటి బోరగా నన్ను వాడుకుంటురమ్మని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క భాగము మీరు అందరికీ సుపరిచితమైనటువంటి భాగమే, తెలిసినటువంటి భాగమే, చాలా సందర్భాల్లో విన్నటువంటి వాక్యమే ఇది. అయితే ఈ షిఫ్రా పూయ అంటే వీరి గురించి చెప్పుకోవడానికి ముందు దేవుడు నిర్గమకాండంలో మరి ఇజ్రాయేల్ జనాంగం, నిర్గమకాండం ఎలా ఆరంభమవుతుంది? యాకోబు సంతతి మరి యోసేపును బట్టి ఐగుప్తులోకి వచ్చి చేరడము, ఆ తర్వాత వారు ఎట్లయ్యారు? ప్రబలమైపోవడము, విస్తరించిపోవడము. తద్వారా మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నాళ్ళు ఉన్నారంట? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ 430 సంవత్సరాల్లో మరి ఫరో మారుతూ ఉన్నారు. ఫరో అంటే మనం అది ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉందనుకోండి, ముఖ్యమంత్రి పదవి అలా ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు కదా, ఆ యొక్క డిసిగ్నేషన్ అట్లనే ఉంటుంది. ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి అట్లనే ఉంటుంది, ప్రధాన మంత్రులు మారుతుంటారు వ్యక్తులు. అట్లనే ఫరో ఐగుప్తులో, ఈజిప్ట్లో కూడా ఎట్లా అంటే ఫరో అనేది అదొక గుర్తు, అది ఉంటుంది, ఆ పేరు ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు. యోసేపుని ఎరగని రాజు మరి ఐగుప్తుని మరి ఏలడానికి వచ్చినటువంటి సందర్భంలో ఒకసారి గమనించి చూశాడు. ఎవరిని చూశాడు ఆయన? ఇజ్రాయేలీ జనాంగాన్ని చూసినప్పుడు ఆ క్రొత్త రాజుకి ఏమైంది? చాలా భయం వేసింది. ఎందుకు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు కదా, మరి విస్తరించి ఉన్నారు, మరి చాలా మరి వాళ్ళు ఐగుప్తీయుల కంటే కూడా చాలా శ్రేష్టంగా ఆయనకి కనిపించడం మనం ఇక్కడ చూస్తాం కదా. మరి అటువంటి సందర్భంలో మరి వారి యొక్క ప్రార్థన బట్టి, వారి యొక్క మూలుగును బట్టి దేవుడు మరి కొంతమంది వ్యక్తుల ద్వారా ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడం మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళికలో స్త్రీలు ఎలా పాలిభాగస్తులు అవుతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైన వాక్యం.
అది విన్నప్పుడల్లా హృదయాల్లో ఖచ్చితంగా ఏం చేయాలి? కార్యం అనేది చేయాలి. మనం విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ విన్న వాక్యం మనల్ని ఏ విధంగా సరిచేస్తుంది, ఏ విధంగా మనతో మాట్లాడుతుంది, ఆ శ్రేష్టమైన వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల్లో, మన సంఘములో మన ద్వారా జరిగేటువంటి మార్పు ఏంటన్నది మనకు మనం గమనించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా కూడా ఈ కార్యాలు చేస్తారా అని మనం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఇస్తాడు. అయితే అలాగా షిఫ్రా పూయాక వలె నువ్వు నేను కూడా ఎలా ఉండాలా? రెడీ ఉండాలి కదా. ఎస్ లార్డ్. దేవుడు తన ప్రణాళికలో పాలిభాగస్తులు చేయడానికి ఎవరిని వాడుకుంటాడంటే సిద్ధంగా ఉన్నటువంటి వారిని వాడుకుంటాడు. ఎవరైతే సిద్ధంగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? తన పరిచర్యకై, తన పనికై వాడుకుంటాడు. దేవుడు చేసిన గొప్ప కార్యం మరి ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేల్ ప్రజలను విమోచన. శత్రువుల దగ్గర మరి తండ్రి వారు ఎలా ఉన్నారంటే మరి బంధింపబడి ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, నిరంకుశ పాలనలో ఉన్నారు. నియంతృత్వంగా ఫరో వారిని హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, శ్రమ పెడుతున్నాడు. మరి ఎన్ని రకాలుగా హింసలు పొందుతున్నటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని విడుదల కోసం దేవుడు వాడిన పావులు లేక దేవుడు వాడుకున్న వ్యక్తులు ఎవరని చూస్తే వాళ్ళలో స్త్రీలు అన్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. దేవుడు చేసిన శక్తివంతమైన కార్యం కదా. ఎంత కార్యం! రాహాబు ఒక మాట అంది కదా, యోర్దాను అవతల మీ దేవుడు చేసినటువంటి కార్యములు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఎంత అద్భుతమైన కార్యాలు చేసి ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు అన్నది విన్నప్పుడు మరి అనేకమైన అన్ని రాజులు కూడా ఏమయ్యారంట? భయపడిపోయారంట వారిని. అయితే ఇందులో ఈ బయటకు రావడంలో ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుండి, ఆ చెర నుండి, బానిసత్వం నుండి మరి బయటికి రావడం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు. దేవుని యొక్క బాహుబలం, ఆయన శక్తివంతమైన చేతులు ఒక్కొక్క వ్యక్తిని ఏ విధంగా వాడుకున్నాయన్నది చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మరి దేవుడు ఇలా కూడా చేయగలడా? దేవుడు ఈ విధంగా కూడా ప్రజలను బయటికి తీసుకురాగలడా అని మనం ఆశ్చర్యపోయేటువంటి స్థితిలోకి మనం వస్తామన్నట్టు ఒక్కసారి కనుక చూసినట్లయితే కదా. మరి స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడు అన్నది మనం ఈరోజు పాఠంలో మనం చూడడానికి మనం చూస్తాం. ఇక్కడ ప్రభువు చెప్పాడు, ఆడవాళ్ళైతే బ్రతకనివ్వండి, మగవాళ్ళని అయితే ఏం చేయమన్నాడు? కాన్పు పీటల మీద చంపేయమన్నాడు. ఆయన ఉద్దేశం ఏంది? ఆడవాళ్ళు ఏం చేయలేరని ఆయన ఉద్దేశం ఏంది? ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు? వాళ్ళు బలహీనులు, బలహీన ఘటాలు. కాబట్టి ఆడపిల్లలైతే ఎంతమంది అయినా కూడా బ్రతకనివ్వండి, మగపిల్లలనైతే ఏం చేయండి? వాళ్ళు మాత్రం వెంటనే చంపేయండి అని చెప్పాడు. ఎంత చులకన భావం చూడండి ఎవరికి? ఫరోకి. అయితే ఈ స్త్రీలే ఇశ్రాయేలు చరిత్రను మారుస్తారని ఆయనకి తెలియలే కదా. ఈ స్త్రీలే ఇప్పుడు ఫరో ఎక్కడైతే చులకనగా చూశాడో ఆ స్త్రీలే ఏం చేశాడంట? చరిత్రని మార్చివేస్తారన్నది మనం ఇక్కడ చూడవచ్చు కదా. మరి దేవుని కార్యంలో ఏ విధంగా పార్ట్నర్షిప్, ఏ విధంగా వాళ్ళు పాలి భాగస్తులు అయ్యారు అన్నది చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతాం. మనం కూడా ఆ విధంగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటే బాగుండని మనం అనుకునేటువంటి పరిస్థితి మనం ఈరోజు నిన్న వాక్యం విన్నప్పుడు మనకి కలుగుతుందనమాట. ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికి స్త్రీలు కారణమయ్యారంటే నిజంగా ఆశ్చర్యమే కదా. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదా. వాళ్ళు పార్ట్నర్షిప్ దేవునితో కలిసి మరి ఏ విధంగా పనిచేశారు. నిరంకుశుడైన ఫరోని మరి ఎదిరించడానికి దేవుని ప్రణాళికలో భాగస్వాములైనటువంటి ఇద్దరు స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు ఎవరు? కేవలం మంత్రసానులు అంటే నర్సులు కదా. ఇప్పుడు ఉన్నారు కదా నర్సులు, కాన్పులు చేసేది ఎవరు? నర్సులు చేస్తుంటారు కదా. ఈ మంత్రసానులు మరి హెబ్రీ స్త్రీలకి కాన్పులు చేసేటువంటి ఇద్దరు మంత్రసానులు ఏ విధంగా ఫరోని ఎదిరించారన్నది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి దేవుడు ఫస్ట్ అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకున్నాడు అనేటువంటి వాగ్దానం నెరవేరాలంటే మరి ఖచ్చితంగా ఏం జరగాలి? దేవుని జనాంగం ఖచ్చితంగా ఏమవ్వాలా? విస్తరించాలా, ప్రబలాలా, వ్యాపించాలా. మరి అలాంటి వాగ్దానాన్ని చేదపట్టుకున్నటువంటి ప్రజలు ఇజ్రాయేలు జనాంగం. ఆ ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తులో ఉన్నప్పుడు అది మనం అనుకోవచ్చు అది కేవలం వాళ్ళ యొక్క మరి సంతానోత్పత్తికి సంబంధించిన విధానంలో వచ్చారన్నది అక్కడ కానే కాదు. కేవలం దేవుని కృపే. దేవుడు ఇస్తేనే అంతమంది మరి విస్తరించడానికి అక్కడ, అంటే వాళ్ళ యొక్క ఫెర్టిలిటీ కెపాసిటీ కాదు. ఇక్కడ మనం చూస్తే అంతగా జనం అభివృద్ధి చెందడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలము, శక్తి,
దాన్ని బట్టి కాదు. దేని వలన వచ్చిందంట అంత జనాంగం? దేవుని వాక్యం, ప్రామిస్, దేవుని వాగ్దానం ఉంది. వారికి ఏముంది? దేవుని వాగ్దానం ఉంది. అబ్రహాముకు చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పినాడు? ఆదికాండం 15:5. ఇది వాగ్దానం, ప్రామిస్ కదా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎట్లా అవుతుందంటే, ఇసుకరేణు ఆకాశ నక్షత్రాలను చూసి నీకు చేతనైతే లెక్కించు. ఇది వాగ్దానం అన్నమాట. ఈ వాగ్దానాన్ని బట్టి అక్కడ ఐగుప్తులో మరి దేవుని యొక్క వాగ్దానానికి అనుగుణంగా, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా మరి ప్రజలందరూ విస్తరించిపోతూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. అంత విస్తరించిపోతున్న వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఒక్కటి కూడా అనుకూలంగా లేదు. బానిస బ్రతుకులు, ప్రతికూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, ఏమాత్రం వాళ్ళకి మరి సజావుగా ఉన్నటువంటి పరిస్థితులు లేదు. హ్యాపీగా మరి దంపతులు కాపురం చేసేటువంటి పరిస్థితులు అక్కడ లేవు. అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు చూసినప్పుడు నిజంగా ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? దాన్ని నెరవేరుస్తాడు. కాకపోతే మనమే ఓర్పుతో, సహనంతో వాగ్దానం నెరవేర్పు కోసం ఏం చేయాలా? ఎదురు చూడాలా. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం ప్రార్థన చేయాలా, విశ్వాసంతో కనిపెట్టాలా, సహనంతో మనం చూసినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. అననుకూలటువంటి పరిస్థితుల్లో మరి బైబిల్లో చూస్తే మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనం అద్దరికి వెళదాం రండి అని పిలుస్తాడు కదా. శిష్యుల్ని ఏమని పిలుస్తాడు? మనం అద్దరికి వెళదాం రండి అని పిలుస్తాడు. అక్కడ ఏముంది? వాగ్దానం ఉంది. ఏమని? మనం ఖచ్చితంగా అవతలకి వెళతాం. అయితే సముద్రం వెళుతున్నప్పుడు ఏం జరిగింది? పెద్ద తుఫాను, అలలు కొడుతున్నాయి. పెద్ద తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఏమైపోయారు? భయపడిపోయారు. వాళ్ళు వాగ్దానాన్ని అంటే యేసుప్రభువారు చెప్పాడు కదా, ఏమని? మనం అద్దరికి వెళదాం రండి అంటే అద్దరికి వెళతామని దేవుడు ప్రామిస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రామిస్ని ఏమయ్యారు? అక్కడ మర్చిపోయారు. వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ప్రామిస్ను వాళ్ళు మర్చిపోయి ఏమైపోయారు? అనుకోకుండా అకస్మాత్తుగా తుఫాను వచ్చేసరికి ఏమైపోయారు? భయపడి. కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? అక్కడ దేవుని యొక్క ప్రామిస్. దేవుడే చెప్పినాడు కదా, ఎలాంటి తుఫాన్లు ఎదురైనా, ఎలాంటి అలలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఖచ్చితంగా మనం అద్దరికి చేరుకుంటాం. ఎందుకంటే యేసయ్య మనతో ఉన్నాడు. మన నావలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోవడం మనం చూస్తాం. మనం గుర్తుకుంచుకోవాల్సింది కూడా ఏంటంటే, మరి అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుడు మనకు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? దాన్ని నెరవేరుస్తాడు. అందులో సందేహమే లేదు. మరి ఇలాంటి తుఫానులు, అలలు, అననుకూల పరిస్థితులు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. నీ యొక్క జనాంగం, నీ సంతానం ఎట్లవుతుంది? ఒక్కసారి ఆకాశం వైపు చూడు, నీ చేతనైతే నక్షత్రాలని లెక్కించుకో అన్నాడు. మన అంతగా విస్తరింపజేస్తానన్నాడు. అలాగే ఆయన ఐగుప్తులో ఉన్నప్పటికీ, మరి బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ, శరణార్థులుగా నిరంకుశంగా నియంత్రితమైన ఫరో పాలనలో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానం మర్చిపోయాడు ఆయన? మర్చిపోలా. విస్తరించిపోతున్నారు. విస్తరించినటువంటి ప్రజలు కూడా ఎలా ఉన్నారంట? బలము కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఐగుప్తు ప్రజలకు ఇజ్రాయెల్ ప్రజలను చూస్తే ఏమవుతుంది? భయం వేస్తుంది. అందుకే వాళ్ళు ఎక్కడ మళ్ళీ వేరే శత్రు రాజులతో కలిసిపోయి మనల్ని ఇడిచి బయటికి పోతారేమో, మరి వారితో కలిసి మన మీద యుద్ధం చేస్తారేమోనని అప్పుడు ఫరో భయపడి వాళ్ళకి ఎలాంటి పని పెట్టాడంట? భారమైనటువంటి పని పెట్టడం మనం ఇక్కడ చూస్తాం కదా. ఈ సంతానోత్పత్తి అనేది ఏదో యాదృచ్ఛితంగా జరిగింది అయితే కాదండి. సామర్థ్యాన్ని బట్టి జరిగింది అయితే కాదండి. అది వాగ్దానం, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అందుకే మరి సాతానుడు చాలా యుక్తిపరుడు. ఇక్కడ మనం గమనించాలి. మనకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతున్నప్పుడు, మనకు దేవుని వాగ్దానం నెరవేర్పు జరిగేటువంటి సమయం జరుగుతున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంట? చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు కదా. యుక్తి కాదు, కుయుక్తి. వాడికి ఏంటి? వాడిది కుయుక్తిగా ప్రవర్తిస్తాడు అన్నది మనం ఇక్కడ జ్ఞాపకం. వాడి ప్లాన్ ఏంటంటే, వాళ్ళు ఐగుప్తు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు? బయటికి వెళ్ళకూడదు. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు? బయటికి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఆడపిల్లల్ని బ్రతకనిచ్చి మగపిల్లలనైతే ఉంచమనడంలో ఉద్దేశం ఏంటంటే, మరి ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలందరూ చనిపోతారు. అప్పుడు ఈ ఆడపిల్లల్ని ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి
పురుషులకి ఈ పిల్లల్ని, ఆ ఆడపిల్లల్ని వివాహం చేయడం ద్వారా ఇంక వాళ్ళు ఎక్కడ ఉండిపోతారు? ఇంకా ఐగుప్తులోనే ఉండిపోతారు. ఇది ఫరో యొక్క ఉద్దేశం కదా. కానీ దేవుడు అందుకు అనుమతిస్తాడా? ఆయన ఎందుకంటే మొట్టమొదటే చెప్పాడు, ఈ జనాంగం నీ యొక్క సంతానం ఎన్నాళ్ళు ఉంటారని చెప్పాడు? 400 సంవత్సరాలు ఖచ్చితంగా తనది కాని శత్రు దేశంలో ఉంటాడని ముందుగానే అబ్రహాముకి చెప్పినాడు కదా దేవుడు. అబ్రహాముకి చెప్పాడు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరాలి. అయితే ఈ సాతాను వాళ్ళు బయటికి వెళ్ళకూడదని మరి ఇక్కడ మనం ఒక్క మాట చూస్తే మరలా చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయము ఒక్క మాట చూస్తే 12వ వచనం సెకండ్ లైన్లో, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారంట కదా. శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలారు. వాళ్ళు ఎంత శ్రమలు పెడుతున్నా దేవుని వాగ్దానం ఏమవుతుందంట? నెరవేరుతా వచ్చింది. వారు శ్రమ పెట్టిన కొలది వీరు మరింతగా విస్తరించడం అనేది ఇక్కడ చూస్తాం కదా. మరి వారి విషయంలో దేవుని యొక్క ప్రణాళికను మనం చూసినప్పుడు ఇక్కడ క్రొత్త రాజు వచ్చాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు అంటే యోసేపు ఆ ఐగుప్తులో మరి గతంలో ఉన్న ఫరో దగ్గర ఆయన పనిచేసి ఆయన చేసిన మేలు ఎరగనటువంటి రాజు వచ్చాడు. వచ్చినప్పుడు మరి వాళ్ళు మరి మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో కూడా లోకల్ నాన్ లోకల్ ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది కదా. ఈవెన్ జాబ్స్లో కూడా జాబ్ అప్పుడు కూడా ఎవరికి ప్రాముఖ్యతనిస్తారు? లోకల్ వాళ్ళకి. ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది అదే కదా. ఇక్కడ ఉన్నటువంటి బయట నుంచి వచ్చిన దేశాల ప్రజలందరూ ఉద్యోగాలు ఉంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు? లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా, నాన్ లోకల్ వాళ్ళందరినీ పూర్తిగా ఈవెన్ పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళు చేయడానికి వీల్లేదని కండిషన్ అతను పెట్టడం చూస్తాం. అంటే లోకల్ అంటే ఐగుప్తులో ఉన్నటువంటి జనాంగాన్ని చూసినప్పుడు వీరిని కేవలం బానిసలుగానే దాసులుగానే వాళ్ళు ఉపయోగించుకోవాలని ఒక ప్లాన్ అనేది ఫరో వేయడం మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇలాంటి సందర్భంలో దేవుడు ఎవరి ద్వారా పని ప్రారంభించాడు? 2 స్త్రీల ద్వారా ప్రారంభించాడు. 2 స్త్రీలు, వాళ్ళు మంత్రసానులు. వాళ్ళు ఎవరంట? మగవాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? స్త్రీలు. ఎంత గొప్ప విషయం అండి కదా. మరి ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళు మనం ఆ లేఖనంలో చదివితే వారు దేవునికి భయపడి అని ఉంటుంది కదా. మరి అక్కడ ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఎవరికి భయపడ్డారంట? వారు దేవునికి భయపడ్డారు. 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, హెబ్రీ మంత్రస్థానులు వాళ్ళని పిలిచి, వాళ్ళు హెబ్రీయులు, వాళ్ళు యూదులు, వాళ్ళకి పిలిచి మీ హెబ్రీ స్త్రీలలో పుట్టేటువంటి మగపిల్లల్ని చంపేయమంటే వాళ్ళు వింటారా? పైగా వాళ్ళు ఎవరు? దేవుని ఎరిగినటువంటి జనాంగం కదా. మరి ఎంత గొప్ప శ్రేష్టమైన విషయమో చూడండి. ఈ స్త్రీల ద్వారా చేయాలనుకున్నాడు ఎవరు? ఫరో. అయితే ఈ స్త్రీలు ఏమయ్యారంట? దేవునికి భయపడరు. ఇట్లాంటి భయపడిన వాళ్ళు మనకి ఈ పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మనకి చాలామంది కనిపిస్తారు. అలా భయపడినటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడు చేసిన మేలులు కూడా మనకి తెలుసు. ఉదాహరణకు అబ్రహాము 22వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని కదా. అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము కూడా మరి తన కడుపును పుట్టిన బిడ్డ కంటే కూడా ఎవరికి ప్రాముఖ్యతనిచ్చినాడు? దేవునికే దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా చేయడానికైనా అంటే దేవునికి భయపడినటువంటి అబ్రహాము జీవితం. అబ్రహాము ఇప్పుడు మన పితరుడు అయినాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు. మరి ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప మరి విశ్వాసులకు తండ్రి అంటే ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో చూడండి కదా. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా కూడా, అంటే నా స్నేహితుడైనట్టు అబ్రహాముకి ఈ విషయం నేను దాస్తానా? ప్రభు చేసేటువంటి ఒక పనిని దాచడానికి కూడా ఇష్టపడలేదు. అబ్రాహాముని అంతగా దేవుడు ప్రేమించినట్లుగా మరి స్నేహితుడిగా స్వీకరించినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. ఎందుకు చేశాడంతా అంటే అబ్రహాము దేవునికి భయపడినాడు. మనం కూడా ఎప్పుడైతే దేవునికి భయపడతామో మన విషయంలో దేవుడు ఏ పని చేయడానికైనా కూడా ముందుకి వస్తాడు. భయం ఉండాలా, భక్తి ఉండాలా. భక్తి ఉండి భయం లేకపోయినా కష్టమే, భయం ఉండి భక్తి లేకపోయినా కష్టమే. భయభక్తులు రెండు కూడా కలిగి ఉండాలి. తర్వాత మరి 31వ అధ్యాయం 42వ వచనం చూస్తే ఇస్సాకు కూడా దేవునికి భయపడేవాడని మనకి తెలుస్తుంది. ఆదికాండం 31:42 చదవండి. చాలు. ఇస్సాకు భయపడిన దేవుడు, విధేయత పుత్రుడు కదా. అలాంటి ఇస్సాకు కూడా మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా దేవునికి ఏమయ్యాడంట? భయపడ్డాడంట. దేవునికి భయపడ్డాడు. తర్వాత 28వ అధ్యాయము 17వ వచనం,
ఉమ్, ఉమ్. చాలు. యాకోబు కూడా దేవుని మందిరం అంటే ఏమయ్యాడంట? భయపడ్డాడు. అది చూసినప్పుడు అమ్మో ఇది దేవుని మందిరం కదా. కానీ దేవుని మందిరం అంటే ఈనాడు భయం లేకుండా పోయింది కదా. దేవుని మందిరంలోనూ కూర్చుంటాం, రకరకాల మాటలు, రకరకాల వ్యర్థమైన ఆలోచనలు, మళ్ళీ గొడవలు, తగువులు, కుర్చీల దగ్గర, మైకుల దగ్గర. ఎంతైనా చెప్పండి, సేవకుడమ్మా చేసిన వాళ్ళు చేయొద్దు, మీరు ఆరాధన చేసిన వాళ్ళు ఆపండి అంటే ఆపుతున్నారా? భయపడుతున్నారా? సేవకుడికి భయపడినటువంటి మీరు దేవునికి ఏం భయపడతారు కదా. దేవుడు అదే చెప్తున్నాడు, భయపడాలా. దేవుని ఇంటిలో సేవకులు ఒక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలా? అది పులిపీట మీద నుంచి వస్తున్నప్పుడు మరి వినాల. ముందు ఇక్కడ వినటువంటి వాళ్ళు ఏమి దేవుని మాట వింటారు? దేవుని రాజ్యంలో ఏమి వెళ్తారు? అవునా కదా. భయం అనేది ఇక్కడే చూస్తాం. మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కొంతమంది వద్దు అని చెప్తే లేస్తే టక్కన ఎత్తేస్తారు. ఏం ఆనందం? దేవుని దగ్గరికి వెళ్తుందా ఆ ప్రార్థన? ఆ ఆరాధన దేవుని దగ్గరికి చేరుతుందా? మాటకు లోబడి ఎన్ని ఆ బలులు అర్పించడం కన్నా, ఎంత ప్రార్థన చేయటం కన్నా మాట వినుట శ్రేష్ఠ. మాట వినినప్పుడు అది చూస్తాడు లోబడి. అది దేవునికి భయపడటం అంటే. దేవునికి భయపడేటువంటి అనుభవంలో ఖచ్చితంగా మనందరం కూడా ఉండాలి. యాకోబు భయపడినాడు. దేవుడు అంటే ఇది భయంకమ్మో, ఇది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు అని. యాకోబు కూడా ఏమయ్యాడంట? దేవునికి భయపడి. 42:18 చూడండి. 42 అధ్యాయము 18వ వచనం. చాలు. యోసేపు కూడా అన్నాడు. యోసేపు ఎవరు? యాకోబు. చూడండి, అసలు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకున్నప్పుడు వారు వంశం దేవుని విషయంలో ఎంత భయపడుతున్నారో చూడండి. యోసేపు కూడా అన్నాడు ఏమని? నేను దేవునికి భయపడేవాడు. మనం మనుషులకు భయపడకపోయినా పర్లేదు, కానీ ఎవరికి భయపడాలా? వీళ్ళందరూ చరిత్రలో ఎందుకు నిలిచిపోయారంటే వీరు దేవునికి ఏమయ్యారు? భయపడ్డారు. ఒక తప్పు చేసేటప్పుడు అది దేవుడు చూస్తాడు. దేవుడు చూశాడంటే అది చాలా భయంకరము. నేను దేవునికి భయపడాలి అని భయపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కదా. మరి ఫరో విషయంలో చూస్తే మరి పురుషులందరూ చనిపోవాలా, ఆడపిల్లలను బతికించమని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇందాక చెప్పినట్లుగా ఆడపిల్లలు బ్రతికితే ఐగుప్తు బానిసలకు పెళ్లి చేసి ఆ విధంగా వారిని మరి దేశంలో ఉంచవచ్చని అతను ప్లాన్ వేసినట్లుగా. అయితే ఎత్తుకు పై ఎత్తుగా ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేశాడు? 2 హెబ్రీ మంత్రసారుల్ని వీళ్ళు ఉన్నతమైన మంచి కోసం చెడు చట్టాన్ని విధేయత చూపడానికి నిరాకరించారు ఈ హెబ్రీ స్త్రీలు కదా. హెబ్రీ స్త్రీలు ఏం చేశారంట? ఉన్నతమైన మంచి పని కోసం ఈ చెడు చట్టాన్ని ఈ హెబ్రీ మంత్రసారులు ఏం చేశారు? నిరాకరించినట్లుగా మనం అయితే మనకి లేఖన భాగాలు ఉంటుంది కదా. ఏమంటుంది? మానవ అధికారులకు మీరు ఖచ్చితంగా లోబడాలి, అధికారులకు మీరు ఖచ్చితంగా లోబడాలని మనం హెచ్చరించబడ్డాం కదా. మరి ఇదేంటి? అందుకే రోమా 13:5 చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మనస్సాక్షిని బట్టి ఖచ్చితంగా ఏమవ్వాలా? మనం లోబడ. మన మనస్సాక్షి మనం గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ఖచ్చితంగా మనస్సాక్షిని బట్టి మనం ముందుకు పోవాలా కదా. మన మనస్సాక్షిని మనం ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు. అంటే మానవ చట్టాలు దేవుని చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఎవరికి లోబడాలా? మనుషులకు లోబడాల్సిన అవసరం. మానవ చట్టాలు దేవుని చట్టాలు. దేవుని ఉదాహరణకి దానియేలుని చూసాం. దానియేలుకి శాసనం చేయబడిందని తెలిసి ఏమని? ఒక నెల రోజుల పాటు ఎవ్వరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధికారికి, అంటే అప్పుడు నెబుకద్నెజరైనా ఉంది, ఆ నెబుకద్నెజరుకు తప్ప ఇంకెవ్వరికి కూడా ఏం చేయకూడదు? విన్నపం చేయకూడదు, అంటే విన్నవించుకోకూడదు. అది వాళ్ళు తెలివిగా దానియేలుని ఎట్లయినా ఇరకాటం పెట్టాలని ఒక నెల రోజుల పాటు ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారిని ఈ నెబుకద్నెజరుకు తప్ప, ఈ అధికారికి తప్ప ఈ విన్నపం ఎవరు కూడా వేరే వాళ్ళకి చేయకూడదని తెలిసినప్పుడు శాసనం చేయబడినప్పటికీ దానియేలు తన వాడుకు చొప్పున రోజుకి ఎన్ని దినాలు ప్రార్థించాడు? 3 పూటల కదా. రోజుకి 3 పూటలు. ఎన్ని పూటలు ప్రార్థించాడంటే 3 పూటల దేవునికి ప్రార్థించినట్లు. ఇక్కడ మానవ చట్టాలు దేవుని చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన మనస్సాక్షిని అతిక్రమించి ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మరి ఈ స్త్రీలను చూస్తే వీరు చెప్తున్నారు, వీళ్ళు ఖచ్చితంగా తెలుసు. మనం కనుక ఇప్పుడు ఫరో చెప్పింది చేయకపోతే ఫరో ఖచ్చితంగా కూర్చొని చేస్తాడా లేదా?
ఖచ్చితంగా వాళ్ళని పిలిపిస్తాడా లేదా? దానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ తెలివి స్త్రీలముగా మనకు చాలా అవసరం. వాళ్ళు ఆలోచించుకున్నారు. ఖచ్చితంగా ఫరో మనల్ని పిలిచి ఏమడుగుతాడు, మీరు ఎందుకు మగ పిల్లల్ని బ్రతకనిచ్చిన అడిగినప్పుడు మనం ఏం చెప్పాలని ఆలోచించుకొని రైట్ ఆన్సర్ చెప్పాలా. కొంచెం తేడా వచ్చినా ఫరో ఏం చేస్తాడు, వాళ్ళని చంపేస్తాడు. అందుకే తెలివిగా ఏం చెప్తున్నాడు వాళ్ళు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదయ్యా, మేము వెళ్ళకముందే వాళ్ళు ఏమైపోతున్నారు, డెలివరీ అయిపోతున్నారని. చాలా ఎక్కడికి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. వారు దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర పొందుకొని ఏం చెప్పాలా, ఏం ఆశలు చెప్తే మనకు మన కుటుంబానికి ప్రమాదం ఉండదని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు, తెలివిగా ఒక సమాధానాన్ని కూడా ముందుగానే రెడీ చేసుకున్నారు. సమయోచితమైన జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ. లేకపోతే వాళ్ళకి ఏంటి, మరణశిక్షే కదా, లేదంటే వాళ్ళకి ఖచ్చితంగా మరణశిక్షే. అందుకే దేవుని ఎడల భయం వారికి సమయోచిత జ్ఞానాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడైతే దేవుడు అంటే భయపడతామో మనకు జరిగేటువంటి పరిస్థితులు, వచ్చేటువంటి ఇక్కట్లు, ప్రతి విషయంలో మనకు దేవుడు ఏమిస్తాడు, సమయోచితమైన జ్ఞానం. దేవుడు ఆ సమయానికి ఆ తలంపు, మంచి ఆలోచన ఖచ్చితంగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు కదా. అందుకే వాళ్ళు మేము వెళ్ళకముందే వాళ్ళు ఏమవుతున్నారు, ప్రసవిస్తున్నారు అని చెప్పాడు. అక్కడ మనం ఒక మాట చదువు, దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు, మేలు చేశాడు. దేవుడు ఆ మంత్రసానులకు ఎందుకు చేశాడు, వాళ్ళు దేవుని ప్రణాళికలో రెడీగా ఉండి దేవుని ప్రణాళికలో పాలిభాగస్తులు అయ్యారు కనుక దేవుని చిత్తాన్ని, దేవుని వాగ్దానాన్ని ముందుకు కొనసాగించడంలో వీరు కూడా పాత్రదారులు అయ్యారు కనుక దేవుడు వారిని ఏం చేశాడంట, మేలు చేశాడు. మీరు గమనిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకవేళ డాక్టర్స్కైనా పోస్టింగ్ కష్టమే, కానీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. ఖచ్చితంగా నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వారు ఊరికే ఉండరు. ఖచ్చితంగా వారు నర్సింగ్లో ఆ పనిలో కొనసాగుతూనే ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ నర్సింగ్, ఆ మంత్రసానులకు దేవుడిచ్చినటువంటి ఆ మేలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. మనం గమనించినట్టయితే ఒకసారి గమనించి చూస్తే నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చేసి ఖాళీగా కూర్చున్న వాళ్ళు అస్సలు ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. డాక్టర్స్కైనా కష్టమేమో కానీ జాబు, అది దేవుని బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఉన్నాయి. షిఫ్రా పూయాకు వలె ఎక్కడ మరణ శాసనం ఉందో అక్కడ వీళ్ళు ఏం చేశారు, జీవాన్ని తీసుకొచ్చినటువంటి స్త్రీలు. ఎక్కడైతే మరణ శాసనం ఫరో చేశాడో, మరణాన్ని శాసనంగా ఇజ్రాయేలు మగపిల్లలందరిని చంపాలని శాసనం చేశాడో, అక్కడ ఇద్దరు స్త్రీలు ఏం పోశారు, జీవాన్ని పోసినటువంటి స్త్రీలుగా ఉన్నారు కదా. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం కదా. షిఫ్రా పూయా చరిత్రలో వాళ్ళు అందుకే మిగిలిపోయిన ఇద్దరు పేర్లు కూడా చక్కగా వ్రాయబడ్డం మనం చూస్తాం. ఒక తల్లిగా నీవు నీ బిడ్డలో జీవాన్ని అందించే స్త్రీగా నువ్వు ఉన్నావా? షిఫ్రా పూయా అంత జనాంగానికి, ఇజ్రాయేల్ జనాంగంలో అంతమంది మగబిడ్డలు చనిపోకుండా ఉండడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నీవు నీ బిడ్డలో జీవాన్ని అందించే తల్లిగా నీవు ఉన్నావా? మరి అపవాది అయితే మరణ శాసనం రాస్తున్నాడు, కానీ నీవు ఆ శాసనాన్ని తలకిందులు చేసే తల్లిగా ఉన్నావా అన్నది నువ్వు గమనించుకోవాలి. ఇది షిఫ్రా పూయ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈనాడు స్త్రీలు చూస్తే పాపంలో, ముఖ్యంగా ఆడపిల్లలు పాపంలో పడిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ప్రక్కటెముకలో ఎముకను తీసి హవ్వను తయారు చేసి దేవుడు తీసుకొచ్చి ఆదాము ఎదుట నిలబెట్టాడు కదా. ఎప్పుడు ఎరిగింది అవ్వ పురుషుని? దేవుడు తీసుకొచ్చి ఆదాముకి పరిచయం చేసి వారి వివాహం చేసిన తర్వాతే పురుషుని ఎరిగేటువంటి స్త్రీలుగా ఉన్నారు కదా ఆ దినాల్లో. మరియా ఎవరు? ఆమె కన్యక. ఎందుకు? తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆ కుమారుణ్ణి ఆమె గర్భంలోనే ప్రవేశపెట్టాడంటే ఆమె యొక్క పవిత్రత, పరిశుద్ధత. రిబ్కా చిన్నది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదని రాయబడి. కానీ ఈ దినం జనాంగం చూస్తుంటే వివాహానికి ముందే పురుషుని ఎరిగేటువంటి అనుభవంలో ఉన్నటువంటి బిడ్డలను మనం కుప్పలకు తిప్పలుగా మనం చూస్తాము. ఎలా ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు లోతు దినములు ఎలా ఉన్నాయో కదా, లోతు దినములు, నోహ దినముల్లో ప్రజలు ఎలా విచ్చలవిడిగా తమ యొక్క శరీరాలను, తమ యొక్క మరి జుగుప్సాకరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారో, అప్పుడు ఎట్లయితే వ్యభిచారం విశృంఖలత్వంగా ఎట్లయితే కొనసాగుతూ వచ్చిందో, పురుషునికి పురుషుడు, స్త్రీకి స్త్రీ, ఇవి అవాంఛనీయమైనటువంటి మరి దేవునికి అయిష్టమైనటువంటి సంబంధాలు ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు కొన్ని చోట్లయితే అది చట్టం కూడా చేసేసారు. పురుషుడు పురుషుని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ స్త్రీని
పెళ్లి చేసుకో, చట్టాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇవి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది. పెళ్లికి ముందు స్త్రీలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఆ రిలేషన్షిప్లో ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఎదురైపోతున్నాయి అంటే ఇవన్నీ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మన బిడ్డల విషయంలో తల్లులుగా మన బిడ్డలకి జీవాన్ని ఇచ్చేటువంటి అనుభవంలో మనం ఉన్నామా? అలా చేయడం ద్వారా వాళ్ళు దేనికి దగ్గర అవుతున్నారు? మరణానికి దగ్గరవుతున్నారు. నరకానికి నిత్యము మలమలలాడే అగ్నిగుండంలో పడడానికి వాళ్ళు సిద్ధమవుతున్నప్పుడు వారిని వెలుపలకు తీసేటువంటి తల్లిగా నువ్వు నేను ఉన్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలి. వారికి జీవాన్ని పోయాలంటే తల్లులంగా మనకు మాత్రమే దేవుడు ఆ యొక్క ప్రార్థన అవకాశాన్ని మనకి ఇస్తా వచ్చాడు. ఏం చేయాలో మన కోసం మన మరణ శాసనాన్ని ఫరో రాశాడు. 2 స్త్రీల ద్వారా మరి ఇజ్రాయేలు జనాంగంలో పురుషులు చనిపోకుండా కాపాడడానికి దేవుడు 2 స్త్రీలను వాడుకున్నాడు. నీ బిడ్డల కోసం దేవుడు నిన్ను అలా ఏర్పాటు చేశాడేమో ఒకసారి ఆలోచించు. నీ బిడ్డ విషయంలో మరి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మనం ఎంతో జాగరూకత కలిగి ఉండాలా. అలాంటి అనుభవంలో మనం ఉన్నామా లేదా అన్నది మనం ఏం చేయాలంట, ఎలా పెంచుతున్నాం, ఎలా పెరుగుతున్నారు. ఒక తల్లిగా నీ బిడ్డ జీవంలో వెళ్ళాలంటే నువ్వేం చేయాలా? దేవునికి భయపడాలా, జ్ఞానంతో బిడ్డల్ని పెంచాలా, సరిచేయాలా, గద్దించాలా, సరైన మార్గంలో తల్లులుగా అది మనకు ఖచ్చితంగా చేయాలి. అలా చేయనప్పుడు ఏలి అలా చేయకపోవడం వల్ల ఏమైంది? ఏలి కుమారులు ఏమయ్యారు? ఏలి తన బిడ్డల్ని సరైన విధానంలో పెంచలేదు కనుక దేవుడు వారిద్దరిని ఏం చేసేసాడు? చంపేశాడు. దేవుడు ఊరుకోడు, ఇస్తాడు సమయం. మరి ఏలి అంటే గొప్ప యాజకుడు, యాజకుని పిల్లలై ఉండి ఆ పనులు చేస్తుంటే దేవుడు చూసి ఏం చేశాడు? ఏలి చనిపోయినాడు, బిడ్డలు చనిపోయినాడు, మందసం పట్టబడింది, ఎంత నష్టం జరిగింది కదా. దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు జీవము గల తల్లి, ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి ఎవరు? హవ్వ. మనం కూడా జీవంతో మనకు బిడ్డలను ఇచ్చినప్పుడు మన బిడ్డలు జీవంలోనే పెరుగుతున్నారా లేదా, వాళ్ళు మరణానికి పాత్రలు అవుతున్నారా, జీవానికి పాత్రలు అవుతున్నారా, ఇది గమనించుకోవాల్సిన అవసరం స్త్రీలముగా మనకి తల్లులముగా ఖచ్చితంగా ఉంది. నీ బిడ్డ కోసం నువ్వు ఎలుగెత్తి ఖచ్చితంగా ఏం చేయాలా? ఏడవాలా. ఈ బిడ్డ చేయి దాడిపోతున్నప్పుడు, నిన్ను దాడిపోతున్నప్పుడు, కుమారుడైనా కుమార్తెలైనా ఎవరైనా కూడా ఆ బిడ్డల కోసం తల్లులకు మనం ఏం చేయాలా? ఏడ్చాలా, వారి కోసం ప్రార్థించాలా, వారి జీవాని కోసం ఎలుగెత్తి ఏడ్చి మరి దేవుని యొక్క కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అన్నది మనం ఇక్కడ నాయని విధవరాలి కుమారుడు ఏమయ్యాడు? చనిపోయినప్పుడు గుంపుగా ఆ యొక్క శవాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఆ సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. ఒక గుంపు ఏమో బయటికి వెళ్తుంది, ఇది మరణపు గుంపు, మరణపు వాసన కలిగినటువంటి గుంపు. మరొక గుంపు లోపలికి వస్తుంది, యేసయ్యతో కలిసి వస్తున్నారు. అదేం గుంపు? జీవము కలిగిన గుంపు. ఈ మరణం జీవాన్ని కలుసుకున్నప్పుడు మరణించిన ఆమె కుమారుడు దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి మరణ స్థితిలో నీ బిడ్డలు ఉంటే గనక జీవం గల దేవుడు నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించే తల్లిగా నువ్వు ఉన్నావా? మరి షిఫ్రా పుయనర్, ఎస్ లార్డ్, నీ యొక్క పనిలో మేము పాలిభాగస్తులు అవుతాం, ఈ పని మేము చెయ్యం, ఎందుకంటే ఇది దేవుని వాగ్దానానికి విరుద్ధమైన పని అని వాళ్ళు దేవునికి ప్రణాళికలో, దేవుని యొక్క ఆ యొక్క ప్లాన్లో పాలిభాగస్తులు అయ్యారు కనుకే దేవుడు ఆ దినం మోషే బ్రతకడానికి అవకాశం కలిగింది. దేవుని జనాంగం చనిపోకుండా వారు కాపాడడానికి, మరి మరణాన్ని నుంచి జీవంలోకి తీసుకురావడానికి 2 స్త్రీలు కారణమయ్యారు. ఇక్కడ ఈ విషయాన్ని నువ్వు నేను ఖచ్చితంగా గమనించాలి. తర్వాత మరొక స్త్రీ, ఇప్పుడు 2 స్త్రీలు చూసాం. ఈ ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ జనాంగం బయటికి రావడానికి మరి ఆ యొక్క దేవుని చిత్తంలో పాలిభాగస్తులు అయినటువంటి వాళ్ళు మొట్టమొదటి ఎవరు? షిఫ్రా పుయ్య. రెండవది లేవి కుమార్తె, ఎవరీమె? యోకెబెదు. లేవి కుమార్తె ఎవరీమె? యోకెబెదు. ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈమె ఒక స్త్రీ. ఈమె ఎలా అయింది అన్నది చూస్తే, ఈమె కూడా అప్పటికే ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఎవరు? అహరోను, మిరియాము అహరోను 2 ఉన్నారు. మరి రెండవసారి మొట్టమొదటి ఏమో మరి వాళ్ళని హింసించడం, పుట్టుకతోనే మరి ఆ యొక్క జనాంగం, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని హింసించడం ఒకటి అయితే, రెండవదిగా పుట్టుకతోటి కాన్పుపీటల మీద చంపాలన్నది రెండవది అయితే, మూడవది అట్ట కూడా పిల్లలు బ్రతుకుతున్నారు, మగపిల్లలు బ్రతుకుతున్నారు. ఇంకా మూడోసారి ఫరో ఏం చెప్పాడంటే మగపిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు? నైలు నదిలో తీసుకెళ్ళి ముంచేసేయండి, చంపేయండి అని చెప్పాడు. మొట్టమొదటేమో హింస పెట్టాడు, రకరకాలుగా బాధించాడు,
మోయలేని బరువులు పెట్టాడు, భారాన్ని పెట్టాడు, హింసించాడు. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తున్నారు. ఇంకా అది కాదని కానుపు పిట్టల మీద చంపేమన్నాడు. అది కూడా ప్లాన్ విఫలమైపోయింది. మూడవదిగా ఏం చేశాడు, ఇంకా ఎవరెవరి ఇళ్లలో అయితే మగపిల్లలు ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు, నైలు నదిలో పెట్టేయమన్నాడు. అప్పుడు యాకోబేదు బహుశా మనమైతే పుట్టేవాడు ఏదో ఆడపిల్ల పుట్టినా బాగుండేది, ఈ మగపిల్లవాడు పుట్టాడేంది అనుకుందా యాకోబేదు? అనుకోలే. ఆ బిడ్డ దివ్య సుందరుడైండుట చూచి ఆమె ఎన్ని నెలలు దాచిపెట్టిందంట, 3 నెలలు. ఎంత దాచిపెట్టిందో ఒక్కసారి ఆలోచిస్తే బహుశా వాడు ఏడవక ముందే పాలు పట్టేదేమో. వాడి సౌండ్ అనేది బయటకు రాకుండా, పక్కన బయట సైనికులు వినకుండా, ఎందుకంటే శిబిరాల్లో ఉన్నారు బానిసలు, మరి బందీ గృహాల్లో ఉన్నట్టుగా ఉంది ఆడ పరిస్థితి. మరి లేచిన దగ్గర నుంచి శ్రమ శ్రమ శ్రమ, పురుషులు పనులకెళ్ళి కష్టపడి రావాలి. అలాంటి సందర్భాల్లో దేవుడు మోషేని ఇచ్చినాడు. చూడండి ఇక్కడ మనం గమనిస్తే అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది. ఇది మనం గమనించాలి. మన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? మనం అనుకుంటాం ఇంక ఈ వాగ్దానం ఇంకా కష్టమే అనుకున్న సందర్భంలోనే మన వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడు, నెరవేర్పులోకి తెస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కదా. ఈమె యాకోబేదు ఏమనుకుంది, ఇంత అందమైన బిడ్డ దేవుడు నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా వీని విషయంలో దేవుని ప్రణాళిక. దివ్య సుందరుడు కాదు, ఎట్లాంటి వాడు అంట మోషే, చాలా అందమైనటువంటి కుమారుడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి నైల్ నదిలో ముంచడానికి ఆమెకి మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి ముంచేస్తున్నారు, అది ఫరో ఆజ్ఞ కదా. కానీ యాకోబేదు విశ్వాసమును బట్టి ఆ తల్లిదండ్రులు ఇద్దరు 3 నెలలు ఆ బిడ్డను ఏం చేశారంట, దాచిపెట్టారు. ఏడుపు బయటికి రాకుండా, ఆ బిడ్డను కనింది కూడా తెలియకుండా. ఆ తల్లి ఎంత విశ్వాసం ఆ తల్లికి కదా. యాకోబేదుకున్న విశ్వాసం నీకుందా? నీ బిడ్డ విషయంలో ఆమె ఎంత తపన, ఆ బిడ్డని ఎట్లయినా కూడా ఏం చేయాలా, బతికించుకోవాలా. ఎట్లయినా నా బిడ్డని నేనేం చేయాలా, బ్రతికించుకోవాలా, మరణానికి అప్పగించకూడదు. 3 నెలలు దాటిన తర్వాత మోషే ఏడుపు ఆపట్ల, ఇంకా పెద్దవాడు అవుతున్నాడు కదా. ఏడుపుని మా బిడ్డ ఉన్నాడన్న సంగతిని దాచడానికి ఆమె కుదిరినటువంటి పరిస్థితిలో ఆమె తెలివిగలిగా పని ఒకటి చేసింది కదా. ఇక్కడ మరొక స్త్రీ మనం ఎవరైనా చెప్పొచ్చు, ఇక్కడేమో యాకోబేదు కదా. ఆమె దేవుని ప్రణాళిక నెరవేరాలంటే ఖచ్చితంగా దేవునితో కలిసి కలిసి పని చేయాలి. ఇలాంటి అందమైన బిడ్డను దేవుడు ఇచ్చినప్పుడు ఆ కారణాన్ని, మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ బిడ్డను ఇచ్చాడు, ఇంత దివ్య సుందరుని ఇచ్చాడంటే ఖచ్చితంగా వీని విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఉందని ఆ తల్లి ఏం చేసింది, దేవుని ఏర్పాటుని నమ్మింది. నువ్వు గ్రహించావా? నీ బిడ్డ విషయంలో దేవుని ఏర్పాటు ఏంటో నువ్వు గ్రహించావా? యాకోబేదు గ్రహించింది. ఆమె అక్కడ రాయబడింది, ఆమె ఆ బిడ్డను చూచి అని రాయబడింది. అంటే ఆ బిడ్డను నఖశిఖ పర్యంతం చూసినప్పుడు ఆమెకు దేవుని ఏర్పాటు, దేవుని యొక్క జ్ఞానం, ఆ తలంపు దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ బిడ్డ వలన ఒక ప్రయోజనం ఉంది. ఈ బిడ్డ ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ బందీలంగా ఉన్న మాకు ఖచ్చితంగా ఈ బిడ్డ రక్షకుడు అవుతాడేమో, ఈ జనాంగం అందరిని బయటకు తీసుకెళ్ళడానికి ఈ బిడ్డే నాయకుడు అవుతాడేమో. ఆ తల్లి ఎంత బాగా గ్రహించింది. ఎలా వచ్చింది అంత జ్ఞానం, ఎలా వచ్చింది అంత తెలివి? ఒకసారి ఆలోచించారా? అలా నీ బిడ్డ విషయంలో నువ్వు గ్రహింపు కలిగినటువంటి స్త్రీగా ఉన్నావా కదా. మరి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం, హెబ్రీ 11:23 ప్రకారం చూస్తే మొదటి నుండి కూడా మోషే సాధారణ బిడ్డగా పరిగణించబడని లేదు. అతను అసాధారణమైన వ్యక్తిగానే మనకి కనిపిస్తాడు కదా. దేవునికి అతని పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని స్పష్టంగా మనకి అర్థమవుతుంది కదా. అది ఆ తల్లి గ్రహించింది, దేవుని ఏర్పాటును నమ్మింది. దేవుడు సైతం ఆమె యొక్క తలంపుని విఫలం చేయాల. ఆమె ఏమైతే బిడ్డ విషయంలో ఆలోచించిందో అది నిజం, అది అవునన్నట్లుగా దేవుడు చేయడాన్ని మనం అక్కడ గమనిస్తాం. దేవుని ఏర్పాటును ఆమె నమ్మింది, ఆమె యొక్క నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయాల కదా. మరి ఈ యొక్క బానిసత్వం నుంచి ఆ ఇజ్రాయేల్ ప్రజాంగాలను బయటికి తీసుకెళ్ళడానికి షిఫ్రా పూయాతో పాటు ఎవరు కారకులయ్యారు? మోషే తల్లి అయినటువంటి యాకోబేదు. ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా పెంచింది కదా. 3 నెలలు బయటికి కంటపడకుండా విశ్వాసంతో దాచిపెట్టింది. దేవుడు ఎలాగైనా ఏమైనా చేయగలడని ఆమె దేవుని ఏర్పాటును గ్రహించిన స్త్రీగా మనకి ఆమె కనిపిస్తుంది. తర్వాత 4వదిగా ఫరో కుమార్తె. ఇప్పుడు 3 స్త్రీలను చూసుకున్నాం. మొట్టమొదటి షిఫ్రా పూయా, 2వది మూడవది యాకోబేదు, తర్వాత ఫరో కుమార్తె. ఇక్కడ ఈ బిడ్డను ఏం చేస్తారు యాకోబేదు? మరి యాకోబేదు ఎట్లయితే ఆ బిడ్డ బ్రతకాలని ఆశించిందో
ఫరో కుమార్తె కూడా అదే ఆలోచనకు రావడం ఖచ్చితంగా దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. మరి ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఈమె జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి దానికి కీలు పోసి ఆ దివ్య సుందరుడైనటువంటి ఆ చక్కటి బిడ్డని ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో ఆ మగజాడు నాచుకు దగ్గరగా పెట్టి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థనలో ఉండి ఉంటుంది నాకు తెలిసి. తన కుమార్తె ఏంటంటే మిరియామును మాత్రం నువ్వు దూరం నుండి గమనిస్తూ ఉండు, నీ తమ్ముడైనటువంటి మోషేకి ఏం జరుగుతుందో చూస్తూ ఉండమని చెప్పినప్పుడు ఫరో కుమార్తె అక్కడికి దేనికి వచ్చింది? స్నానానికి వచ్చింది. స్నానానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏడుపు ఫరో కుమార్తె వినడం మనం ఇక్కడ గమనిస్తాం కదా. ఫరో కుమార్తె ఎందుకు చూసింది ఆ పెట్టె అంటే, ఆ పెట్టెలో నుంచి ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. ఆ సౌండ్ ఆమె విన్నప్పుడు ఆ బిడ్డను తెప్పించి చూడడం మనం ఇక్కడ గమనిస్తాం. అంటే యాకోబు ఎట్లయితే తన బిడ్డ బ్రతకాలనుకుందో ఆ బిడ్డను చూడగానే వీడి హెబ్రీయుల్లో ఒకడు ఏమందామే, ఆ బిడ్డను చూడగానే ఆ యొక్క అక్కడ ఒక మాట రాయబడుతుంది, ఆమె కనికెరపడి అని రాయబడుతుంది. ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ విషయంలో ఫరో కుమార్తెకి ఏమి కలిగింది? ఎవరు ఇచ్చుంటారా కనికరం కదా? ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలి కదా. మరి ఎస్తేరును చూసినప్పుడు ఆ హేగేకి ఏం కలిగిందంట? దయ కలిగింది. ఎవరు ఇచ్చారా దయ? దేవుడే కదా. కాబట్టి శత్రువులను సైతం అనుకూలంగా మార్చగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి దేవుడు కదా. మరి ఆ బిడ్డను చూసినప్పుడు అప్పటికే తెలియదు ఆమెకి తన తండ్రి ఒక శాసనం చేశాడని, ఇజ్రాయెల్ ప్రజల్లో మగపిల్లందరినీ చంపేయాలని, మరి రకరకాలుగా అప్పటికే ముంచేస్తున్నది, చంపేస్తున్నది. తన తండ్రి ఆజ్ఞను ధిక్కరించడానికి ఆమె సిద్ధపడిందంటే ఆమెకి ఎవరిచ్చారో అంతా ఆ యొక్క కనికరము, దయ ఆ బిడ్డలేడ. ఆ బిడ్డను చూడగానే ఆమెకేం కలిగిందంట? కనికరం కలిగిందంట. ఆ బిడ్డను అంటే దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తంలో ఇజ్రాయేల్ జనాంగం బయటికి రావడంలో మరొక స్త్రీ ఎవరు? దేవుని నమ్మనటువంటి స్త్రీ, దేవుని ఎరగనటువంటి స్త్రీ, అన్ని స్త్రీ అయినటువంటి ఫరో కుమార్తె. ఫరో కుమార్తె కూడా దేవుని ప్రణాళికలో దేవుడు ఏం చేశాడు? పాలిభాగస్త్రాలని చేశాడు. ఇది కూడా మనం గమనించాం. మనకు కూడా మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పుడు మరి దేవుని ఎరగనటువంటి అన్ని జనుల ద్వారా కూడా దేవుడు మనకు మేలు చేసేటువంటి దేవుడు. అది మనం గమనించాలి. అది ఎలా అయినా రావచ్చు మేలు. వాళ్ళు ఎవరైనప్పటికీ మనకు జరిగే మేలుని వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు ఉపయోగించుకుంటాడు. ఖచ్చితంగా వాళ్ళని కూడా భాగస్తుల్ని చేస్తాడు. ఇక్కడ ఫరో కుమార్తెని చేసినట్లుగా మన జీవితాల్లో, మన బిడ్డల విషయంలో, మన ప్రార్థనలో, మన సంఘంలో, మన కుటుంబంలో, మన ప్రక్కల ఎక్కడైనా కూడా దేవుడు మనకు మేలు చేయడానికే దేవుడు ముందుంటాడు అన్నది మనం ఇక్కడ గమనించాలి. ఫరో కుమార్తె మరి ఆ బిడ్డను చూడగానే ఆమెకి అంత శక్తివంతురాలైన రాజకుమారి హృదయాన్ని దేవుడు ఒక శిశువు కన్నీళ్ళ ద్వారా నియంత్రించడం మనం గమనించాల్సినటువంటి విషయం. శక్తివంతురాలైన రాజకుమారి ఫరో కుమార్తె అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అంత శక్తివంతమైన రాజకుమారి యొక్క హృదయాన్ని, మరి రాజకుమారి యొక్క మనసుని దేవుడు ఒక శిశువు కన్నీళ్లు నియంత్రించడం సామాన్య విషయమా? మోషే ఏడుస్తున్నాడు, కన్నీళ్లు దారులుగా కాదు ఆ పెట్టెలో. చూడగానే ఆమెకేమగలిగింది? జాలి కలిగింది. ఆ బిడ్డను చూడగానే కనికరం, ఆమెకు మాతృత్వం, ఆమెలో ఉన్నటువంటి మాతృత్వం, ఒక స్త్రీ యొక్క మాతృత్వం అనేది బయటికి రావడం మనం ఇక్కడ గమనించాలి. ఎంత శ్రేష్టమైన విషయం కదా. మరి బిడ్డ ఏడిపినప్పుడు ఆమెలోని మాతృత్వపు ప్రేరణ ఆ బిడ్డను కాపాడి సంరక్షించింది కదా. కాబట్టి మరి ఇక్కడ మనం ఏం ఆలోచించవచ్చు అంటే, దేవుడు ఏమైనా చేయగలడు, ఎవరికైనా దయ పుట్టించగలడు, తన పనిని నెరవేర్చడం కోసం ఎవరినైనా వాడుకోగలడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎస్తేరు ఎట్లయితే దయ పొందిందో, ఎస్తేరు దయ పొందడం వల్ల రాజశాసనం తలకిందులైంది కదా. ఫరో కుమార్తె దయ కలగడం వలన మరి ఫరోకి ముత్యముడులు పుట్టించే ఒక నాయకుడు ప్రాణం నిలబడింది కదా. మరి ఆనాడు ఫరో కుమార్తె కనుక అట్లా లేకుండా వీడు హెబ్రీడే, వీడిని తీసుకెళ్ళి ముంచేయండి అంటే ఏంటి పరిస్థితి కదా. మరి అందుకే దేవుడు ఆమెలో ఏం కలిగించాడు? కనికరాన్ని, దయాన్ని కలిగించాడు. తర్వాత ఇప్పుడు ఎంతమందిని చూసుకున్నాం మనం? 4 చూసుకున్నాము. తర్వాత మిరియాము అప్పటికి చాలా చిన్న పిల్ల. మోషే అక్క అయినటువంటి మిరియాము చాలా చిన్న పిల్ల. వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ తల్లి ఏం చెప్పింది? నువ్వు చూడమ్మా, చూస్తూ ఉండు, నీ తమ్ముడికి ఏం జరుగుతుందో నువ్వు గమనించని చెప్పినప్పుడు అంత చిన్నపిల్ల ఎంత తెలివో చూడండి, దేవుడిచ్చిన జ్ఞానం. ఆ సమయానికి ఫరో కుమార్తె రావడం, మరి ఆ పనికత్త తీసుకొచ్చి ఆ బిడ్డనివ్వడం. ఫరో కుమార్తె చూసి ఈవిడి హెబ్రీల్లో ఒకడని ఆమె జాలిగా ఆ బిడ్డ చూస్తున్న సమయంలో మిరియాము ఎలా వెళ్ళిందంట? పరిగెత్తుకొని ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. మరి ఆమెకు ఉన్నటువంటి
ఆ యొక్క అధికారాన్ని బట్టి ఫరో కుమార్తె బానిసైనటువంటి మిరియాముని అవతల తీసుకెళ్ళి వెళ్ళిపో బయటికి అని అనొచ్చు కదా, తనకున్న పనిగతులతో బయటికి నెట్టించేయచ్చు. కానీ ఆ ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఎంత ధైర్యం, ఎవరిచ్చారు ఆ ధైర్యం? మిరియాముకి దేవుడే ఆ ధైర్యాన్ని ఇచ్చాడు కదా. మరి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరి ఒక గొప్ప కార్యం దేవుడు ఒక చిన్న బిడ్డ ద్వారా చేస్తాడని ఇక్కడ నిరూపించబడింది కదా. మరి ఆమె ఫరో కుమార్తె బిడ్డను తీసుకుందో లేదో పరిగెత్తుకొని వెళ్ళి తన తల్లిని తన తమ్మునికి దాదిగా తీసుకొచ్చినటువంటి మిరియాము తెలివి. ఈ కార్యం అంతా తన తల్లి చెప్పల. ఈ యొక్క ఆ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసుకున్నారు? మిరియామే రాసుకుంది. ఎప్పుడైతే ఆ ఫరో కుమార్తె తీసుకుందో గబగబా వెళ్ళి, అమ్మా మరి ఈ బిడ్డని పాలిచ్చి పెంచడానికి హెబ్రీ స్త్రీలో ఒక ఆమెను తీసుకుని వచ్చేదాన్ని గబగబా వెళ్ళి ఎవరిని అడిగింది? ఫరో కుమార్తెని అడిగింది. ఎంత తెలివో చూసావా? మళ్ళీ దాటి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు. తన తమ్ముడు ఎక్కడ ఉండాలా? తన తల్లి దగ్గరే ఉండాలా. ఎంత గొప్ప స్క్రిప్ట్ కదా. వెళ్ళి అనగానే ఫరో కుమార్తె ఓకే అయితే వెళ్ళి నువ్వు ఒక హెబ్రీ స్త్రీని తీసుకురా అని చెప్పింది కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నా బిడ్డకి ఏమవుతుందో, ఆ నదిలో పడేసాను. నదిలో మొసళ్ళు చాలా ప్రత్యేకమంట. మరి మొసళ్ళకి బారిన పడతాడేమో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ రా రా రా, ఏమైందమ్మా, నువ్వు రా చెప్తా నేను అని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొచ్చింది? ఫరో కుమార్తె దగ్గర. ఏమి తెలియనట్టు వచ్చి యాకోబు మీద నిలబడితే, ఈ బిడ్డను నా కోసం నువ్వు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఎంత శ్రేష్టమైనటువంటి సమకూర్పు దేవుడు. దేవుని చిత్తంలో ఉంటే అన్నీ సమకూడి అలా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి మేలులే జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడు అది మేలుగుండానే తీసుకెళ్తాడు. రాబో కాలంలో అది ఖచ్చితంగా మేలుకే అన్నది ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నటువంటి. ఇలాగా దేవుని ప్రణాళికలో మిరియాము కూడా ఒక చిన్న బిడ్డ కదా, చిన్న బిడ్డ ద్వారా దేవుడు ఒక కార్యం కదా. మరి ఆ బిడ్డని ఎందుకంటే మరి ఆ బిడ్డ ఖచ్చితంగా తన తల్లి దగ్గర పెరగడం వలన ఆ బిడ్డకి ఆ తల్లి ఏం నేర్పించింది? నువ్వు హెబ్రీయుడి వేరా నాయనా అని ఆమె నేర్పించడానికి అవకాశం కలిగింది కదా. ఆమెలో కనికరాన్ని చూసిన మిరియాము ఆ విధంగా దేవుడు మిరియాముని వాడుకోవడం అని ఇక్కడ గమనిస్తాం. అంతేకాదు మరి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం, దేవుని సంకల్పం అంటే మోషే రాజప్రసాదంలో వెళ్ళడానికి దేవుడు ఒక చిన్న బిడ్డను ఎలా వాడుకున్నాడు కదా. మన బిడ్డలను కూడా మనం దేవుని చేతిలో తెలివైన సాధనాలుగా చేస్తున్నామా, ప్రభు కార్యాల మీద ఉండేట్లుగా చేస్తున్నామా లేదా అన్నది మనం గమనించుకోవాలి. మన బిడ్డలు ఏ కార్యాల్లో ఉన్నారో, తప్పు త్రోవలో ఉన్నారా, చెడు మార్గంలో ఉన్నారా, తప్పటి అడుగులో ఉన్నారా, తెలిసి తప్పు చేస్తున్నారా, తెలిసి తల్లిగా నువ్వు దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నావా లేదా. కొంతమంది ఏం చేస్తుంటారంటే బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటే తెలిసి చూసి చూడనట్లు ఉంటారు. ఏలీకి వలె అలా ఉండొద్దు. ఏలి ఏమయ్యాడు? తన బిడ్డలను పోగొట్టుకున్నాడు కదా. చెడ్డవారైతే బిడ్డలను ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత, దండించాల్సిన బాధ్యత, హెచ్చరించాల్సిన బాధ్యత తల్లులుగా మనకే ఉన్నదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి కదా. మరి హెబ్రీ పిల్లని ఫరో కుమార్తె ఏమనుకోకుండా ఏసడించుకోకుండా మరి ఆమె ధైర్యంగా మాట్లాడినప్పుడు మరి శత్రువు పిల్లల్ని పెంచితే ఎవరైనా జీతం ఇస్తారా కదా. వాళ్ళు అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారు? ఐగుప్తీయులకి శత్రువులుగానే ఉన్నారు కదా. మరి శత్రువు బిడ్డను పెంచితే జీతం ఇస్తానంటుందంటే అందుకే మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే ఆయన మన కోసం ఏమయ్యాడు? తన ప్రాణం ఇచ్చాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగానే కదా. మరి ఎంతగా మనం వాక్యం విన్నా, దేవుణ్ణి తెలుసుకుంటున్నా, మరి ఎరగనట్టుగా ఉంటున్నామేమో. ఇంకా ఎంతో సమయం లేదు. పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క రాజ్యం చాలా దగ్గరగా ఉంది. మరి ఇన్ని సంఘటనలు మరి జరుగుతుంటాం మనం అన్నీ చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుని ఇంకా దూరం పెట్టి, దేవుణ్ణి మరి పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటా. అందుకే లోకం అంతా బాగుంది, నెమ్మదిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రళయం లాంటి దేవుని ఉగ్రత దినం వస్తుంది. జాగ్రత్త. ఇంకా నువ్వు దేవుని నమ్మకుండా మరి ఫార్మాలిటీగా నామకార్థంగా దేవుని దగ్గరికి వచ్చి పోతున్నావేమో, సంపూర్ణంగా దేవుని హృదయాన్ని చేర్చుకోనట్లుగా ఉంటున్నావేమో, రక్షింపబడి బలలో పాలు పొందుతా ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నటువంటి స్థితి నీ జీవితం అయితే ఒకసారి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, మనం ఇంకా శత్రులమై ఉండగానే ఆయన ఏం చేశాడు? మన కోసం తన ప్రాణం ఇచ్చినాడు. ఇంకను మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకను మనం దూరంగా ఉండకూడదు అని పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి పవిత్రమైన కన్యకగా దేవుని యొక్క రాజ్యంలో చేరాలని దేవుడు మన విషయంలో ఎదురు చూస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. జాగ్రత్త పడి నువ్వు ఇంకా దేవునికి సమీపంగా రావాలని దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మిరియాము కదా. తర్వాత ఇంకొక స్త్రీ చూస్తే మరి ఫరో కుమార్తె దగ్గర ఉన్నటువంటి పనికత్తె కదా.
ఫరో కుమార్తె ఆమెను చూసి తన పనికత్తిని ఏమంది, వెళ్ళి ఆ యొక్క జమ్ము పెట్టిని తీసుకురమ్మని చెప్పింది. లోకములో అయితే వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయరు. దేవుని ఇంట్లో పని చేస్తున్నప్పుడు పుల్లలు పెట్టి అనవసరమైన వ్యర్థమైన మాటలతో అది చేసే వాళ్ళని ఇరిటేషన్ కలిగించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఉంటారా లేదా? ఖచ్చితంగా కదా. ముఖ్యంగా దేవుని సేవకుల దగ్గర పని చేస్తుంటే ఈ కూర్చున్నటువంటి ఈ స్త్రీలు మందిరాల్లోనూ కూర్చుంటారు. ఏం చేస్తుంటారు వాళ్ళు? వ్యర్థమైన ప్రసంగం అనమాట. వీళ్ళు చేయరు, చేసే వాళ్ళకి పేర్లు. ఏంటంట నువ్వు చేసేది, నువ్వు చేస్తేనే అవుతుందా, నువ్వే చెయ్యాలా కదా. అన్నీ బాగుంటే ఎందుకు పిలుచుకుంటారు సేవకులు కదా. అన్నీ బాగుండి ఆరోగ్యం బాగుంటే పని వాళ్ళకి అవసరమే లేదు కదా. వాళ్ళు ఏదో ప్రేమతో చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? అనవసరమైన వ్యర్థ ప్రసంగం అనమాట కదా. వాళ్ళని చూసినప్పుడు నేను అనుకుంటా, దేవుడే వీళ్ళకి తగిన సమయంలో కొన్ని సందర్భాలు దేవుడు అనుమతిస్తున్నా కూడా కొంతమందికి ఏమవదో అర్థం కాదు. ఎందుకు మనకి ఇట్లా దేవుడు అనుమతిస్తున్నాడు, ఇట్లా చేయొచ్చా, మనం దేవుని ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? మన ప్రతి మాట దేవుడు వింటాడు కదా. దేవుడు ఎలా వింటాడంట? చెవియొగ్గి. పైగా నువ్వు ఇంట్లో మాట్లాడుకుంటే వినే దేవుడు మందిరంలో కూర్చొని మాట్లాడితే వినడా? మందిరంలో కూర్చుంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకోవాలా, దేవుని వాక్యాన్ని సంభాషించుకోవాలా. అక్కడ కూర్చొని వ్యర్థమైన ప్రసంగాలని చేస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఎప్పుడు చూసి 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 చాచి కొడతాడు కదా. ఎంత వాక్యం చెప్పినా వినకపోతే వాళ్ళకి వాత వేయబడిన మనసు అయితే మనం ఏమి ఈ పనికత్త బహుశా అనొచ్చు, ఏమని, మనకి ఎందుకమ్మ తెప్పలు, మీ నానేమో పెద్ద ఆజ్ఞ ఇచ్చాడు, శాస్త్రం చేశాడు అక్కడ, ఇప్పుడు ఈ పిల్లోడిని తీసుకెళ్ళి నువ్వు సాగితే ఏమో అందా ఆమె పనికత్త? ఒక్క మాట కూడా మాట్లాడాల. తన అధికారి, తన రాజకుమారి అధికారంలో ఉన్నటువంటి ఆ హోదాను ఆమె చెప్పినప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కన ఆమెకి ఇవ్వడం చూస్తాం. ఈ పనికత్తి కూడా బహుశా అనుకోవచ్చు, మీ నాన్నకు తెలిస్తే ఈ బిడ్డను తీసుకొచ్చి నేను నీ చేతిలో పెట్టాను కదా, నువ్వెందుకు తప్పు చేసావు, నువ్వెన్న సలహా ఇవ్వలేదని నన్ను తిడతాడేమో అని అనిందామె. పనికత్తి ఏమీ మాట్లాడాల. ఈ యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్త్రీలో ఈమె కూడా దేవుడు చేర్చాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? మొత్తం 6 అయ్యారు. మరొక స్త్రీ మోషే జీవితంలో మోషే భార్యగా వచ్చినటువంటి సిప్పోరా తర్వాత మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. ఎట్లా మోషే అక్కడి నుంచి పారిపోయాడు, ఒక ఐగుప్తుని చంపినప్పుడు, తర్వాత మరలా 2 హెబ్రీ వ్యక్తులు పోట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళి నువ్వెవడు నాకు తీర్పరగా ఎవరు నియమించారని అడిగినప్పుడు ఇది ఫరో దాకా వెళ్ళింది. ఫరో చంపమన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా మోషే. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి మిద్యాను దేశానికి వెళ్ళాడు. ఆ మిద్యానులో ఉన్నటువంటి యాజకుడు రగుయేలు దగ్గరికి వెళ్ళి మరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ యాజకుడు ఆ యొక్క ఇత్రో తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఇక్కడ ఈమె ఎట్లా దేవుని యొక్క ప్రణాళికలో పాలిభాగస్థాలైందని చెప్పొచ్చు అంటే, అక్కడ ఎంతమంది బిడ్డలు పుట్టారు? పరదేశంలో 2 బిడ్డలు పుట్టారు. మోషేకి 2 బిడ్డలు పుట్టిన తర్వాత దేవుడు తన పనికి వాడుకొని నువ్వు ఇట్లా వెళ్ళాలి, ఐగుప్తు వెళ్ళి నా యొక్క ప్రజల్ని విడుదల చేయాలని చెప్పినప్పుడు మోషే తన భార్యతో కలిసి బిడ్డలతో కలిసి వెళుతున్న సందర్భంలో యెహోవా దూత మోషేను చంపచూచిన అని ఉంటుంది. మనందరూ మీకు తెలిసిన విషయం అది 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. చంపచూచిన అన్నప్పుడు అప్పుడు సిప్పోరా వెంటనే రియాక్ట్ అయ్యి వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసింది. దీని వలన నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అని అంటది కదా. ఎందుకో అక్కడ ఆ పరిస్థితిలో ఆమె మోషే ప్రాణాలు కాపాడడానికి, ఈ యొక్క ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగం బయటికి రావడానికి కారకుడు నాయకుడైన మోషే యొక్క ప్రాణాలు కాపాడడానికి ఈ స్త్రీ అంటే తన భార్యను కూడా దేవుడు అలా వాడుకున్నాడు. ఎందుకంటే ఈ మోషే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా ఇశ్రాయేలు జనాంగం ఏం పొందాలా? మన వాక్యంలో కూడా మన సున్నతి ఖచ్చితంగా పొందాలా. ఇక్కడ మోషే ఏం చేయలేదు, తన కుమారుడికి సున్నతి చేయలే. కొంతమంది కామెంటర్స్ ఏం రాశారంటే ఆ సున్నతి చేయకపోవడానికి కారణం సిప్పోరా వలనే తన కుమారుడికి మోషే పైగా ఎక్కడ ఉంటున్నాడు? మామ దగ్గర ఉంటున్నాడు. తనకి అంత స్వేచ్ఛ అనేది లేదు కదా. మామల దగ్గర అల్లుళ్ళు ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అంత స్వేచ్ఛ లేదు కాబట్టి తన భార్యను అనుసరించి తన భార్య మాటకి లోబడి దేవుడిచ్చిన ఆజ్ఞలను తృణప్రాయంగా పక్కన పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు మోషే. అయితే ఈ పనికి అర్హుడు అవ్వాలంటే మోషే జీవితంలో అవిధేయత ఉండకూడదు. ఇప్పుడు సున్నతి చేయకపోవడం అవిధేయతే కదా. ఇప్పుడు సున్నతి చేయకుండా ఇప్పుడు వెళ్ళి ఆయన ఆ కార్యం చేయడానికి కుదురుతుందా? కుదరదు. అందుకే దేవుడే పిలిచాడు, నువ్వు వెళ్ళు,
ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురా, నిన్ను ఎన్నుకున్నాను, నేను ఫలానా అని చెప్పు, నీకు మీ అన్న వస్తాడు, ఎన్ని చెప్పిన దేవుడే వాళ్ళ ఎందుకు మోషేని చంప చూశాడంటే తన అవిధేయతని సరి చేసుకోవడానికి దేవుడు అక్కడ ఏం చేశాడు, దూత ఏం చేసింది, మోషేని చంప చూసింది. ఇక్కడ సిప్పోరా ఎందుకు అంత తొందరగా రియాక్ట్ అయిందంటే సిప్పోరాకు అర్థమైంది, ఎందుకంటే తన కుమారుడికి సున్నతి చేయబడానికి ఆమె కారణం కాబట్టి వెంటనే ఎందుకు దూత దేవుడే ఎందుకు చంప చూస్తున్నాడని అర్థమయ్యి వెంటనే రియాక్ట్ ఏం చేసింది, ఆమె వాడిగల రాయి తీసుకొని వెంటనే తన బిడ్డకి సున్నతి చేసింది. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది, మోషే ఎవరైనప్పుడు కూడా మోషే దేవుడు పిలిచినా తన సొంత ఇంటిలో అవిధేయత ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేయడు, లోపడకపోతే నిన్నైనా నేను చంపుతాను అని అక్కడ దేవుడు చూపించాడు కదా. లోపడకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోతే ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడు, క్షమించడు. ఆ పని చేసిన దాకా వారి విషయంలో దేవుడు వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే సున్నత జరిగిందో అక్కడ ఒక తెలివైన నిర్ణయం, తన భార్యని బిడ్డలను మరలా తన మామ దగ్గరికి పంపించేసి తను ఒక్కడే ఎక్కడికి వెళ్తాడు, ఐగుప్తుకి వెళ్ళడం మనం చూస్తాం. అదంతా చదివితే కనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదన్నీ మనం చూసినప్పుడు మనము దేవుని యొక్క ప్రణాళికలో పాలిభాగస్తులుగా అయ్యేటువంటి స్త్రీలముగా మనం ఉన్నామా లేదా? ముఖ్యంగా షిఫ్రా పూయాక వలె నువ్వు దేవునికి భయపడే స్త్రీగా ఉన్నావా? దేవునికి భయపడితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, షిఫ్రా పూయాకు మేలు చేసినట్టు దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. యోకెబెదు వలె దేవుని యొక్క ప్రణాళికను ఆ బిడ్డను చూచి గ్రహించి విశ్వాసంతో ఆమె బిడ్డలను దాచింది. అలాంటి విశ్వాసం నీకు కనుక ఉంటే దేవుడు ఏం చేస్తాడు, నీ బిడ్డలను కూడా పాపంలో మరణంలో పడకుండా దేవుడు కాపాడతాడు. ఫరో కుమార్తెకి వలె ఆమె తన వంశం తన బిడ్డలు కాకపోయినప్పటికీ ఇతరుల బిడ్డైనా ఆమె ఆ బిడ్డ మీద ఏం కలిగింది, కనికరపడి జాలి చూపించింది. నువ్వు కూడా నీ తోటి బిడ్డలు, నీ పక్కన బిడ్డలు ఎవరి విషయంలో అయినా కూడా స్త్రీలముగా మనం చాలా సందర్భాల్లో మనకు అయిష్టమైన వ్యక్తి యొక్క పిల్లలను చూడగానే మన ముఖం కవళికలు ఏమైపోతాయి, మారిపోతాయి కదా. మనకు శత్రువు అనుకో, మనతో పలకదేమా, వాళ్ళ కూతురు కొడుకు వచ్చి మన ముందు ఏదో ఆడుకుంటారు మన పిల్లలతో, మన మొహం ఎలా ఉంటుంది కదా. అట్లా ఉండకూడదు. ఫరో కుమార్తె శత్రు కుమారుడైనటువంటి మోషేని చూసినప్పుడు ఏమైంది, ఆ మీద పిల్లల విషయంలో అలా ఉండకూడదు. స్త్రీలముగా మనం కనికరపడేటువంటి వారముగా ఉండాలి. అలా ఉంటే ఏం చేస్తాడు, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప ప్రణాళికను రూపొందిస్తాడు. ఆ పనికత్తిక వలె అనవసరమైన వ్యర్థమైన మాటలు దేవుని ఇంటిలో కలిగేటువంటి స్త్రీలకు మనం ఆమెకిలాగా మనం లోబడి, తన అధికారికి లోబడినట్టుగా సేవకులకి దేవుని ఇంటికి దేవునికి లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. మిరియాముకు వలె మన బిడ్డల్ని తెలియగలిగినటువంటి బిడ్డలుగా పెంచాలి. ఎంత ట్రైన్ అప్ కదా. తన తల్లి యొక్క విశ్వాసం మిరియాములో కనిపిస్తుంది, మోషేలో కనిపిస్తుంది, ఆహారంలో. యోకెబెదు యొక్క జీవితాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే తన 3 బిడ్డలను చురకత్తులాగా దేవుని కోసమే పెంచినటువంటి తల్లిగా యోకెబెదు చరిత్రలో నిలిచిపోయింది. పెద్ద కుమారుడు అహరోను యాజకుడు, మరో కుమారుడు నాయకుడు, మరొక కుమార్తె మొట్టమొదటి ప్రవక్తిని ఎంత బాగా తన బిడ్డల్ని పెంచిందో కదా యోకెబెదు. అలాంటి అనుభవంలోకి నువ్వు నేను కూడా రావాలి. సిప్పోరాకు వలె మనం మన భర్తలని అవిధేయతలో ఉండేట్టుగా మనం ఎప్పుడు కూడా వాళ్ళు పురికొల్పకూడదు. దేవుని విషయంలో వెనక్కి లాగకూడదు కదా. లాక్కుండా దేవుని పనికి ముందుకు నెట్టేటువంటి వారముగా మనం పరిచర్యలో ప్రథమ స్థానంలో తమ భర్తలు ఉండేటువంటిగా ప్రతి ఒక్క స్త్రీగా ఆ విధంగా మరి ముందుకు సాగాలని దేవుడు ఈ దినం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మరి అక్క వాళ్ళు రూత్ లక్ష్మి అక్క కుటుంబం కోసం మనందరం కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. అక్క పెద్ద పేజీ రాసి ఇచ్చింది, చదువుతాను. రూత్ లక్ష్మి అక్క కుమార్తె శిరీష, భర్త సాగర్, వీరు విడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. దేవుని చిత్తమైతే ఇద్దరికీ సమాధానం కలిగి కలుసుకునేలాగున, వీరి మధ్యన ఏ గొడవలు లేకుండా సమాధానంగా కలిసిపోయేలాగున మరి సాగర్ బ్రదర్ని, శిరీష సిస్టర్ని ఇద్దరికి కూడా మారు మనసు రక్షణ కలిగి వీరిలో ఉన్నటువంటి సాతాను శోధన లేకుండా మరి ప్రార్థనలు అంటే జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క సమాధానంగా భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా. తర్వాత శిరీష సిస్టర్ కొన్ని అప్పులు ఉన్నాయని రాశారు, అవి కూడా దేవుని చిత్తంలో తీరినట్లుగా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. శిరీష సిస్టర్ యొక్క పెద్ద కుమారుడు నేతన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేలాగా ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి. చిన్న కుమారుడు జాషువా 10th క్లాస్, తను కూడా మంచి మార్క్స్ తోటి పాస్ అవునట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసి వీరిద్దరు కూడా రక్షణలోకి రావాలని ఆశపడుతున్నారు. మరి రూత్ లక్ష్మి సిస్టర్ వాళ్ళ అమ్మగారు ప్రేమమ్మ, ఆమె బెడ్ రైడ్ పెడకలో ఉంది, బీపీ గ్యాస్ ట్రబుల్తో బాధపడుతుంది. ఆ యొక్క అవన్నీ కూడా కంట్రోల్లో వచ్చి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి.
మరి రూతు లక్ష్మి యొక్క ఎడమ కీలు అరిగిందట. స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఇప్పటికీ రూతు లక్ష్మి అక్క బాప్తిజం తీసుకొని 25 years సిల్వర్ జూబ్లీ అక్క. 25 సంవత్సరాలు అయింది. దేవుడు ఎంతో కృప చూపినాడు. మరి 26వ సంవత్సరంలోకి ఈ రోజుతోటి బయటికి 26వ సంవత్సరంలోకి వచ్చారు. మరి ఇంకను ముందున్న సంవత్సరాలు దేవుని కోసం తను నిలబడినట్లుగా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అక్క కూడా షుగరు, డస్ట్ అలర్జీ, బీపీ, గ్యాస్ ట్రబుల్ అవన్నీ కూడా కంట్రోల్ అయ్యి మంచి ఆరోగ్యంలో ఉండేలాగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత రూత్ లక్ష్మి యొక్క చెల్లెలు సునీత, ఆమెకు కూడా మైగ్రేన్ తలనొప్పి స్వస్థత కోసం ప్రార్థించమని కోరారు. సునీత సిస్టర్ ఒక పిల్లలు నిస్సి, బ్లెస్సీకి కూడా ముక్కులో కండ పెరిగిందంట. ఆపరేషన్ లేకుండా మందులతో నయమగినట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత సునీత సిస్టర్ యొక్క భర్త మధ్యలేటి నాగ, తను కూడా రక్షణలోకి రావాలని, మారు మనసు పొందాలని, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థించేటప్పుడు ఇది దగ్గర పెట్టుకొని చేయండి. అవసరమైతే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రాగలటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు, స్తోత్రములు. దేవా, మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో నైనా మరి ఆ యొక్క మంత్రశానులు సిఫ్రా, పుయా తండ్రి దేవునికి భయపడి నైనా మరి రాజు యొక్క మాటను తిరస్కరించి ఇజ్రాయెల్ బిడ్డలను బ్రతకనిస్తూ వచ్చినారు. తద్వారా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించుటకు మోషే తండ్రి నీ ఏర్పాట్లో నేను ఆనాడు అబ్రహాంకు వాగ్దానం చేసినారు, నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్ల ఇస్క్రేణి వల్ల విస్తరింపజేస్తానని. ఆ వాగ్దానం నెరవేర్చబడుటలో దేవుని ప్రణాళికలో ప్రభువా మరి షిఫ్రా, పుయాలు కూడా ఒక పాత్రలుగా ఎంచబడుతూ వచ్చినారు. తద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదించబడుతూ వచ్చినాయి నైనా. అలాగే తండ్రి ప్రభా యోకేబేద్ కూడా అనానుకూల పరిస్థితులు కూడా తన కుమారుని పెంచుటలో మరి ఆ రాజు ధిక్కరిస్తే ఆ కుమార్ని చూస్తే ప్రభా బిడ్డను చంపుతారు, వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది. అయినప్పటికీ ప్రభా మరి దేవునికి లోబడి భయపడి ప్రభా మరి మోషేను పెంచుతూ వచ్చింది. 3 నెలలు పెంచి ఇంకా తండ్రి మరి పరిస్థితులు అనుకూలించకపోవడాన్ని బట్టి ఆ యొక్క నదిలో పారవేసినప్పుడు ప్రభా తండ్రి మరి ఫరో కుమార్తెకి ఇచ్చిన కనికరాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మీ ఏర్పాట్లో ఉన్న ప్రతి కార్యము మీరు ఎంతో గొప్పగా జరిగించే దేవుడవు. అది వ్యతిరిక్తమైన పరిస్థితులు ప్రభా, ఎంత మాత్రం అక్కడ అనుకూలించని పరిస్థితులు అయినప్పటికీ మీరు కార్యం చేసిన దేవుడుగా ఉంటున్నారు ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడవు ప్రభా. మరి మోషేను తండ్రి మీరు నాయకునిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు తండ్రి. అందులో మిరియం కూడా ఒక పాత్రగా వాడబడుతూ వచ్చింది. చిన్న బిడ్డ తన తమ్మునికి ఏం జరుగుతుందో చూసి ప్రభా ఎమ్మటే తండ్రి మరి ఫరో కుమార్తె ఎద్దకు పరిగెత్తుకొని వెళ్ళి మరి హెబ్రీ స్త్రీలో ఒకతను పిలుచుకొని వస్తున్నాని తన తల్లి దగ్గరికి ఆ కుమారుని తీసుకొని వచ్చేట్లో తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అంతేకాదు ప్రభా ఫరో యొక్క చెలికత్తె కూడా ఏం మాట్లాడకుండా ఆ బిడ్డను తీసుకొని వచ్చింది ప్రభా. ఇట్లు అందరినీ తండ్రి మీరు భాగస్వాములుగా చేస్తూ వచ్చినారు. అలాగే మోషే భార్య షిప్పోర విషయంలో కూడా తండ్రి మరి మునుపు లోబడకపోయినా మరి మోషేను దూత చంపజూసినప్పుడు తన బిడ్డలకు సున్నతి చేస్తూ వచ్చింది ప్రభువా తండ్రి. అట్లు అనేక మార్లు నేను కూడా ఎన్నోసార్లు నీకు లోబడని స్థితి ప్రభువా, భయభక్తులు లేని స్థితి తండ్రి. మరి అనేక సార్లు మీరు నన్ను గద్దించి బుద్ధి చెప్పినారు ప్రభా. మరి యోనాకు చేప ద్వారా తండ్రి బిలామునకు గాడిద ద్వారా బుద్ధి చెప్పించినట్లు నాకు కూడా అనేక సార్లు తండ్రి మీరు జ్ఞానోదయం కలిగించినందుకై స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా నన్ను సరిచేస్తూ చక్క చేస్తూ మీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటూ మీరు కృప చూపిస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా నిర్లక్ష్య జీవితంలో ఉన్నప్పుడు లోబడే స్థితిలో ఉన్నప్పుడు నన్ను సరిచేసి చక్క చేసిన దేవుడుగా ఉన్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఉదయకాల సైన్లో
నా సహోదరి రూతు లక్ష్మిని బట్టి స్తోత్రాలు. తను 25 సంవత్సరాలు ప్రభువా మరి బాప్తిసం తీసుకొని నీ సన్నిధిలో ఈ పరిచర్య చేస్తూ వచ్చింది ప్రభువా. మరి గత కొన్ని సంవత్సరాలుగా తను ఎంతో ప్రభా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటున్నది. తనకిచ్చిన సంతానం ద్వారా ప్రభా తండ్రి మరి శిరీష మునుపు ఎంతో సండే స్కూల్కి వచ్చేది, చక్కగా మ్యారేజ్ అయ్యి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేది. పిల్లలు కూడా చక్కగా మందిరానికి వచ్చేవాళ్ళు. నేను కొద్ది దినాలుగా శత్రువు వారి మధ్యలో పనిచేయటం ద్వారా ప్రభా తప్పిపోయి ఉంటున్నారు, ఇంటికి రాకుండా ఆగిపోయి ఉంటున్నారు తండ్రి. మరి సాగరు శిరీష మధ్యలో విభేదాలు తలెత్తి ప్రభా 2 సంవత్సరాలైంది ప్రభా వాళ్ళు కలుసుకోక తండ్రి. మరి ఆ బిడ్డకు మంచి మనసు దయచేయండి, భర్తతో కలిసి జీవించినట్లు తండ్రి తనకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. తన కుటుంబాన్ని తను చక్కబెట్టుకు సాయం చేయండి. జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకున్న రీతిగా ప్రభా శిరీష తన కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవ వారికి సమాధానం దయచేయండి. మీ చిత్తానుసారంగా వాళ్ళు కలుసుకుంటలో కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా వీరిరువురు కూడా రక్షణ పొందినట్లు సాయం చేయండి. సాతానిక ప్రతి శోధన నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి. తను చేసుకున్న అప్పుల విషయంలో కూడా తను కష్టపడి పని చేసి అప్పులు తీర్చుకుంటలో సహాయం చేయండి తండ్రి. నేతను ఫస్ట్ ఇయర్ చదువుతుంటుండగా ఎగ్జామ్స్లో మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. మీ ఇంటికి రాగలట్లో కృపను చూపించండి ప్రభా. తండ్రి చిన్న కుమారుడు జాస్వా 10th క్లాస్ చదువుతున్నాడు, మంచి మార్కులు రాగలిగినట్లు నేను చదువులో పట్టుదల కలిగి చదువుకున్నట్లు సాయం చేయండి. మారు మనుషు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రూతు లక్ష్మి తల్లి గారిని జ్ఞాపకం చేసుకో ప్రేమమ్మ ఆంటీ చాలా సంవత్సరాలుగా పడకలో ఉంటుంది, పెరాలసిస్ ద్వారా బీపీ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్లో ఉంచి ప్రభా ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా రూతు లక్ష్మికి ఎడమ కాలు మరి కీలు అరిగిపోయింది తండ్రి, స్వస్థత కొరకై ప్రార్థిస్తుంటున్నాను దేవా. మరి సహాయం చేయండి, కనికరించండి ప్రభా తండ్రి. ఆ యొక్క కాలు నొప్పి లేకుండా సహాయం చేయండి. షుగర్ కంట్రోల్కి ఆగలిగినట్లు, డస్ట్ అలర్జీ, బీపీ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్కి ఆగలిగినట్లు సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రభా సునీత కొరకై నాగమద్దిలేటి కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి సునీత మైగ్రేన్ తలనొప్పి తీసివేయండి, స్వస్థత పొందినట్లు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను దేవ. నాగమద్దిలేటి కూడా రక్షణ మారుమనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సునీత పిల్లలు నిస్సిని బ్లెస్సిని జ్ఞాపకం చేసుకో తండ్రి. బ్లెస్సికి ముక్కులో ఆపరేషన్ తండ్రి, కండ పెరుగుతుంది, ఆపరేషన్ లేకుండా తండ్రి మరి స్వస్థత పొందినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కనికరించండి దయగల ప్రభా. ఇట్లు ఈ కుటుంబం అంతయు తండ్రి రక్షణ పొంది నీ సన్నిధిలో యెహోషువ కుటుంబం వలె తండ్రి మరి బిడ్డలు నగరకై చెక్కబడిన మూల కంబముల వలె దేవా యవన కాలంలో నీ కాడి మోసే బిడ్డల వలె వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళ అన్నల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ చిన్న బాబు పెద్ద బాబు వారి అవసరతలు అక్కర్లు వాళ్ళ పిల్లల రక్షణ దేవ వారి వదిలికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లు బంధువులందరిలో కూడా రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవ. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి పరిచయలో తోడైండండి. ఇచ్చిన ప్రార్థన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అన్న అక్కను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి అక్క ఆరోగ్యం కొరకై, అన్న ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. హ్యాండ్స్ స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. గత దినాల్లో ప్రభా డెంగ్యూ జ్వరం ద్వారా ప్రభా అతను బాధపడి ఉంటున్నాడు తండ్రి. తీసుకున్న ట్రీట్మెంట్ ద్వారా మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. బలహీన తీసివేసి సంపూర్ణంగా కోలుకొని తను తండ్రి మరి డెహ్రాడూన్ వెళ్ళి చదువుకోవాలి ప్రభా. చదువులో తండ్రి మరి ఆ యొక్క లెసన్స్ వెనుకబడకుండా తనకు త్వరగా కోలుకొని ప్రభా కాలేజీకి వెళ్ళగలిగినట్లు ప్రాణంలో తోడైన నడిపించమని ప్రార్థిస్తున్నాను. విన్స్ని తండ్రి ప్రిన్స్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే చదువులు తోడైన నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా మధ్యలో తండ్రి మరి క్యాన్సర్తో అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. సుగనమ్మక నాగేశ్వరన్ తండ్రి, రాంబాబును ఇంకా తండ్రి అనేకులు తండ్రి ఆయా బాధల్లో వెళ్తుంటుండగా మీరు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నయం కూడా కొన్ని దినాలుగా తండ్రి జలుబు దగ్గుతో బాధపడుతుంది, బ్యాక్ పెయిన్తో బాధపడుతుంది తండ్రి. నాగేష్కు రక్షణ దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. ఇంకా మా మధ్యలో ప్రభా అనేకులు తండ్రి వృద్ధాప్య బలహీనతలు బట్టి దేవా మరి ఆయా తండ్రి మోకాళ్ళ నొప్పులను బట్టి ప్రభా స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా సహాయం చేయండి. కాంతమంటిని జ్ఞాపకం చేసుకో తండ్రి. కాళ్ళ నొప్పులు స్వస్థపరచు. స్వర్ణకను జ్ఞాపకం చేసుకుని ఆపరేషన్ విషయంలో మీరు సాయం చేయండి ప్రభా. పెర్సెక్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అట్లా తండ్రి మా సంఘంలో బలహీనులు రోగులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను కనికరించండి. ఆయా ప్రాంతాల్లో చదువుకుంటున్న వారికి జ్ఞానం దయచేయండి. ఇంటరు
10th ప్రభా మరి డిగ్రీ బీటెక్ ఆయా కోర్సులు ఎగ్జామ్స్ కొరకై ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మంచి ఆరోగ్యాలతో నింపి చక్కగా ఎగ్జామ్స్ రాయగలిగినట్లు మీ పరలోక జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి ప్రభా మరి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రీతం పాలు తండ్రి 11 నైట్ తండ్రి మరి ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి హైదరాబాద్ ఫ్లైట్లో రానంటుండగా ప్రయాణం అంతట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా. మరి 18వ తారీఖున పులిందలకు రాగట్లో సాయం చేయండి. ఇక్కడ దినాలు క్షేమం సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జాబ్ విషయంలో వివాహ విషయంలో మీరు సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి. మామయ్యకు నాకు మంచి ఆరోగ్యం దయచేయమని ఇచ్చిన శ్రేష్టమైన తన్నాన్ని బట్టి కూడా అన్నములు చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పరిశుద్ధమైన పాలకు శుద్ధి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలంలో నీ దాసరాల ద్వారా మీరు మాట్లాడుతూ చెప్పే లేఖల బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హెబ్రీసీల గురించి మీరు మాట్లాడుతూ వచ్చిన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హెబ్రీసీలు ప్రభా ఎంతో చురుకైన వారు నైనా గ్రామం మరి పోయిన వారి గురించి మాట్లాడుతూ వచ్చిన ప్రభా. నీ ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారు వాగ్దానములు తండ్రి వారు చేత పట్టుకున్న వారుగా మీరు మాట్లాడుతూ వచ్చిన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒకప్పుడు భయభక్తులు కలిగక జీవించినప్పుడు ప్రభా నువ్వు శిక్షించినావు, గద్దించినావు, ప్రేమించినావు ప్రభా. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారు ఏమి మాటలు కూడా మాట్లాడలేని స్థితిగా మాట్లాడుతూ వచ్చావు ప్రభా. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను చారు ప్రభా. మరి దేవుడు అబ్రాహాము తండ్రి ఎంతో నీ సన్నిహితుడని మాట్లాడుతూ స్తోత్రాలు తండ్రి. మరి ఎస్తేరు గురించి కూడా మరి మాట్లాడుతూ ఎస్తేరు ప్రభా నీ అందు ఎంతో భయభక్తులు కలిగి తండ్రి ఉపవాసంతో మరి ప్రార్థించు పనిని నెరవేర్చినట్టుగా మాట్లాడుతున్నాను. మరి ఆ నాన్న దేవుడు ఈనాడు కూడా ఉంటున్నావు కదా ప్రభా. మీరు మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి రూతులక్ష్మి కుటుంబంలో ప్రభా ఆ బిడ్డ మరి తండ్రి 25 సంవత్సరాలు బాప్తిసం తీసుకొని 25 సంవత్సరాలు మరి ఆ బిడ్డను ఇంతవరకు నీ సన్నిధిలో కాపాడుతూ వచ్చిన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ కూడా ఆ బిడ్డను భద్రపరుచున్నాను. మరి తండ్రి రూతులక్ష్మి కుమార్తె ప్రభా శిరీషాను భర్త సాగు గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు వెళ్ళిపోయి మరి 2 సంవత్సరాలు జరుగుతుంది ప్రభా. దేవుని చిత్తం లేదు నాయన. ఇద్దరు తండ్రి సమాధానం కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు తండ్రి రక్షకులకు సహాయం చేయండి. మీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. జతపరిచిన వారు ఎవరు ఏర్పరచలేదన్నావు ప్రభా. మరి నీ కణాలకు ప్రభా జతపరచమని ప్రార్థిస్తున్నాను. పిల్లలు కూడా తండ్రి మరి మందిరానికి రాకుండా ఆగిపోయారు ప్రభా. ఆ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మందిరానికి రాగలుగునట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి సమాధానంగా కలిగిపోవటకు నాయనలాగా సాగరు నాయన శ్రీశాలిద్దరు నాయన కుమారుడు వారు కూడా రక్షకాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. నాయన సాతాను వారి మందిరానికి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభా శిరీష తీరునట్టుగా నాయన ప్రార్థించమని కోరింది ప్రభా. సమస్తం తిరిగిన దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. శిరీష పెద్ద కుమారుడు నాయన 10th క్లాస్ పరీక్షలు రాసుకుండగా ప్రభా ఆ బిడ్డ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి మార్కులతో పాస్ అయినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న కుమారు జోసెఫ్ తండ్రి ఆ బిడ్డను కూడా మంచి మార్కులతో పాస్ అయినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి జోషిన్ నాయన వారి ఇద్దరు కూడా మారు మనసు రక్షణకార్యం జరిపించమని ప్రార్థిస్తున్నాను. రూతులక్ష్మి వారి అమ్మ నాయన ప్రేమమ్మ నాయన పడకలో ఉంటున్నది ప్రభా. ఆ బిడ్డకు బీపీ షుగరు అన్ని సమస్యలను కంట్రోల్ చేసి ఆమెను ఆవసి పొడిగించి తండ్రి మంచి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి రూతులక్ష్మి ఎడమ కాలు తండ్రి మరి కీళ్ళు అరిగిపోయి స్వస్థకార్యం జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన నీ గాయపడిన హస్తం ముట్టి ఆ బిడ్డకు స్వస్థకార్యం జరిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగనే తండ్రి మరి 26 సంవత్సరములు నైనా దేవుడు కాపాడినారు ప్రభా. మీరు కాపాడినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లక్ష్మీ నైనా